హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ 3 మంత్స్ ఏవైతుందో జనవరి, ఫిబ్రవరి, మార్చి దానికి సంబంధించి లాస్ట్ వీడియోలో పాలిటీ కరెంట్ అఫైర్ చూసినాం. రౌండప్ 3 మంత్స్ రౌండప్ పాలిటీ సబ్జెక్ట్. ఈ వీడియోలో మనము ఎకనామీ చూస్తాం. జనవరికి సంబంధించి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి కొన్ని ఈ ఏప్రిల్ సంబంధించి కూడా 1 or 2 యాడ్ అయినాయి మనకి. ఏప్రిల్ ఇప్పుడు 10 days అయిపోయింది కదా. ఇవి కొన్ని ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటే మనకి ఇక్కడ చేంజ్ అవుతాయి. మనం ఏప్రిల్లో ఎక్కువ యాడ్ చేయట్లేదు, 1 or 2 అట్లా యాడ్ అవుతాయి. కాకపోతే ఎకనామీ అంటే ఎవ్రీడే మనకి అప్డేట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ మనం మార్చి వరకు తీసుకున్నాం. అప్డేట్ అయిన అంశాలను మనం మార్చి ఫైనల్గా చూసుకుంటాం. ఓకే, ఇది మనము ఎట్లా డివైడ్ చేసినామంటే మనకు సిలబస్లో భాగంగా కొన్ని టాపిక్స్ ఉంటాయి, రైట్. ఇది మనకి బ్యాంకింగ్ అనేది టీఎస్పీఎస్సికి సంబంధించి లేదు కావచ్చు, కానీ ఏపీఎస్సికి సంబంధించి ఉంటుంది. కాకపోతే మనం కరెంట్ ఎకానమీ అంటే ఖచ్చితంగా మనకు టాపిక్లో ఉన్నా లేకున్నా మనం కరెంట్ ఎకానమీ చదవాల్సి ఉంటుంది, రైట్. ఇట్లా మనం ఫస్ట్ బ్యాంకింగ్ అంశాలు, తర్వాత నేషనల్ ఇన్కమ్ అంశాలు, తర్వాత ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అంశాలు, తర్వాత ఇండస్ట్రీస్ సంబంధించిన అంశాలు, తర్వాత పెన్షన్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా దాని తర్వాత అగ్రికల్చర్, ఫారెన్ ట్రేడ్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ ఆర్డర్లో మనకు వస్తుంది. కాకపోతే పాలిటీ అన్ని అంశాలకు లేవు, తక్కువ అంశాలు ఉంటాయి మనకి. పాలిటీ అంతా కాకుండా కొన్ని తక్కువ అంశాలు ఉన్నాయి, రైట్. ఫస్ట్ మనం బ్యాంకింగ్ చూసుకుంటే ఫస్ట్ మొదటి అంశం మనకి ఎన్డీబీ బ్యాంక్. మనకి ఎన్డీబీ బ్యాంక్ అనేది మనకు వార్తల్లో ఉంది. ఇది మనకి ఏంటంటే ఈ గుజరాత్ రాష్ట్రం ఉంది కదా, ఆ గుజరాత్ రాష్ట్రానికి మనకి $500 million లోన్ అయితే ఇవ్వడం జరిగింది. లోను ఎంత? $500 million. ఎన్డీబీ బ్యాంక్, మనము ఎన్డీబీ బ్యాంక్ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘైలో ఉంటుంది. షాంఘై చైనా కదా, రైట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది గుజరాత్కి మనకి $500 million లోన్ అనేది ఇవ్వడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క దేనికోసం ఇచ్చిందంటే మనకి గ్రామ సడక్ యోజన ప్రయోజనాల కోసం, ఆ స్కీమ్ యొక్క ప్రయోజనాల కోసం లోన్ అయితే ఇవ్వడం జరిగింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చూస్తే మనము దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై అని చెప్పేసి అన్నాం కదా. ఒక చైర్మన్ వచ్చేసి మనకి దిల్మార్ ఔసఫ్. ఓకే, చైర్మన్ వచ్చేసి దిల్మార్ ఔసఫ్. అదేవిధంగా ఈ సభ్య దేశాలు ఉంటాయి దీనికి సంబంధించి, సభ్య దేశాలు వచ్చేసి బ్రిక్స్ కంట్రీస్. ఓకే, బ్రిక్స్ కంట్రీస్ ప్లస్ కొన్ని ఉమ్మడి దేశాలు ఉన్నాయి, అవి మనకి ఉరుగ్వే అని చెప్పేసి, అదేవిధంగా బంగ్లాదేశ్ అని చెప్పేసి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి కదా. బ్రిక్స్ అంటే మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇటీవల మనకు కొన్ని కొత్తగా యాడ్ అయినాయి కదా, ఇథియోపియా అని చెప్పేసి, ఇరాన్ అని చెప్పేసి, ఈజిప్ట్ అని చెప్పేసి, ఓకే. అదేవిధంగా సౌదీ అరేబియా అని చెప్పేసి, యూఏఈ అని చెప్పేసి ఇటీవల మనకు యాడ్ అయినాయి. అర్జెంటీనా కూడా యాడ్ అవ్వాల్సి ఉండే, కాకపోతే తప్పుకుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. బ్రిక్స్ దేశాలు ప్లస్ ఉరుగ్వే, బంగ్లాదేశ్ ఉమ్మడి కంట్రీస్ అని చెప్పేసి అంటాం వీటిని. ఇవి మనకు సభ్య దేశాలు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో భాగంగా, రైట్. ఇక్కడ మనకి ఇంకొక పేరు గుర్తుపెట్టుకోవాలి, మనకు మన తురయ్య హమీద్. ఈ తురయ్య హమీద్ ఎవరంటే మనకి ఈ బ్యాంకు సంబంధించి తొలి అరబిక్ మహిళ. అంటే ఇది మనకు ఇటీవల వార్తల్లో ఉంది, తొలి అరబిక్ మహిళ. ఎవరు మరి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో భాగంగా ఎన్నిక అవ్వడం జరిగింది తొలి అరబిక్ మహిళ, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి తురయ్య హమీద్ అని చెప్పేసి. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన అంశం. సో సభ్య దేశాలు వచ్చేసి బ్రిక్స్ ఉంటాయి, చైర్మన్ వచ్చేసి దిల్మార్ ఔసఫ్. ఇటీవల మనకు ఈ ఎన్డీబీ బ్యాంక్ సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎన్నికైంది ఎవరంటే తొలి అరబ్ మహిళ తురయ్య హమీద్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే దీని యొక్క మనకి ఇండియాకి సంబంధించి మరి ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే గిఫ్ట్ సిటీలో ఉంటుంది, గుజరాత్, రైట్. గిఫ్ట్ సిటీ గుజరాత్. ఈ గిఫ్ట్ సిటీ గుజరాత్ యొక్క ఈ గిఫ్ట్ సిటీ సంబంధించి ఈ గిఫ్ట్ సిటీ యొక్క చైర్మన్ ఎవరంటే మనకి హస్ముఖ్ అదియా అని చెప్పేసి ఉంటారు. ఇది లింకప్ మనకు హస్ముఖ్ అదియా.
ఓకే, ఇది మనకు ఎన్డీబీ బ్యాంకు సంబంధించి గుజరాత్కి అయితే $500 మిలియన్ లోన్ ఇచ్చింది కాబట్టి మనకి ఎన్డీబీ బ్యాంక్ అనేది వార్తల్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై. ఓకే, చైర్మన్ వచ్చేసి దిల్మాసా రౌసఫ్. సభ్య దేశాలు ఏమంటే బ్రిక్స్ కంట్రీస్ ప్లస్ ఉరుగ్వే, బంగ్లాదేశ్ అని చెప్పేసి ఎక్స్ట్రా కంట్రీస్ ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి తురయ్య హమీద్ మనకి ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా మనకి తొలి అరబిక్ మహిళ ఎన్నికైంది కాబట్టి. అదేవిధంగా ఈ గిఫ్ట్ సిటీ సంబంధించిన మనకి ప్రాంతీయ కార్యాలయం ఇండియాలో ఉంటుంది. ఈ గిఫ్ట్ సిటీ చైర్మన్ ఇటీవల మనకి ఎన్నికైన కాబట్టి వార్తల్లో ఉంది హస్ముఖ్ హాదియా. ఓకే, దీనికి సంబంధించి ఎన్డీబీ బ్యాంక్ సంబంధించి రైట్. ఓకే, రెండో అంశం చూస్తే మనకి ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా మనకు మైకల్ దేబబ్రత్ పాత్ర అని చెప్పేసి ఎన్నిక కావడం జరిగింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎవరంటే మైకల్ దేబబ్రత పాత్ర అని చెప్పేసి. ఓకే, ఇటీవల మనకి ఎన్నిక అవ్వడం అంటే మనకి ఆల్రెడీ ఉన్నాడు, కాకపోతే 1 year పదవి కాలం అనేది పొడిగింపు జరిగింది. 1 సంవత్సరం పదవి కాలం పొడిగింపు. యాక్చువల్గా ఇతను మనకి ఎప్పుడు వస్తాడంటే 2020లో వస్తారు. 2020 తర్వాత మనకి 3 years పాటు ఉంటాడు. 3 yearsలో భాగంగా మనకు 2023లో మళ్ళీ 1 సంవత్సరం మనకి పొడిగించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా మళ్ళీ 1 సంవత్సరం పొడిగించుకుందాం. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. మైకల్ దేబబ్రత ఆల్రెడీ డిప్యూటీ గవర్నర్గా ఉన్నాడు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ఇప్పుడు మనం ఒక 1 year పాటు సంవత్సర కాలాన్ని, పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది. ఓకే, ఆర్బీఐ మనకి గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్ మనకు తెలుసు. ఓకే, ఏప్రిల్లో మనకి ఇంకొక అంశం ఏంటంటే ఏప్రిల్లో మనకి మానిటరీ పాలసీ కమిటీ సంబంధించిన పరపతి విధాన కమిటీ సమావేశం అయింది కదా ఏప్రిల్లో. అది మనము డిస్కస్ చేయట్లేదు, ఆల్రెడీ మనకు జనవరిలో ఉంటుంది. ఆ జనవరిలో ఉన్నదాన్ని మనం డిస్కస్ చేయాలి, ఎందుకంటే దాని అప్డేట్స్ ఆల్రెడీ ఏప్రిల్లో ఉంటాయి కాబట్టి. మనకు పాతది చేసుకున్నా కూడా నో యూజ్. ఇప్పుడు ఏప్రిల్లో చేసుకోవాల్సి ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో దాని తర్వాత ఒకవేళ కంటిన్యూ చేసేస్తే ఏప్రిల్లో మనం చూస్తాం. రైట్, ఇవి మనకు చాలా ఉన్నాయండి. ఈ యూపీఐకి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయి. మనకి యూపీఐ ఏటీఎం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది యూపీఐ ఏటీఎం అంటే మనకి రియల్గా ఉన్నాయి, అంటే ఈ ఏటీఎం లాగా అన్ని ఏటీఎంలాగా వర్తించదు. అంటే యూపీఐ ఏటీఎం అంటే ఏం లేదు, మనం ఏటీఎం ఏవైతే ఉంటే మనం కార్డు పెట్టి అమౌంట్ అనేది డ్రా చేస్తాం కదా. ఈ యూపీఐ ఏటీఎం అనేది క్యూఆర్ కోడ్ ద్వారా మనం అమౌంట్ అనేది డ్రా చేస్తాం. మరి ఇట్లాంటి ఏటీఎంస్ అన్నిటికీ వర్తిస్తుంది అంటే కాదు. వైట్ లేబుల్ ఏటీఎంస్ అని చెప్పేసి మనకు ఉంటాయి. వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే పర్టికులర్గా ఓన్లీ వీటి కోసమే. ఇది మనం ఎట్లా డ్రా చేస్తామంటే క్యూఆర్ కోడ్ ఆధారంగా. ఓకే, ఇది మనకి ఎందుకు వార్తలో ఉందంటే ఆర్బీఐ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి అంటే 1st January 2024. అందుకోసం మన వార్తల్లో ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమలైద్దట. క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ వైట్ లేబుల్ ఏటీఎంస్కి మాత్రమే వర్తిస్తుంది, అన్ని ఏటీఎంస్ కాదు. అంటే కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ అనమాట. అయితే దీనికోసం మనకి ఆర్బీఐ స్టార్ట్ చేసింది కదా, ఒక జపాన్ సంస్థ మనకి హెల్ప్ చేయడం జరిగింది. హిటాచి పేమెంట్ సర్వీసెస్ అని చెప్పేసి జపాన్ సంస్థ. హిటాచి పేమెంట్ సర్వీసెస్ అని చెప్పేసి జపాన్ సంస్థ యూపీఐ ఏటీఎం ఆర్బీఐ స్టార్ట్ చేసింది మనకి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అంటే హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనకి రావచ్చు. హిటాచి పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1st January 2024 నుంచి అమల్లోకి వస్తుంది. ఓన్లీ వైట్ లేబుల్ ఏటీఎం ఆర్బీఐ స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, ఇది యూపీఐ ఏటీఎం సంబంధించి. నెక్స్ట్ అంశం చూస్తే మనకి డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాయి మనకి. డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇవి మనకి ఆర్బీఐ డిక్లేర్ చేస్తుంది. మనకు ఒక 3 బ్యాంకులు ఉంటాయి. ఒకటి ఎస్బీఐ, రెండోది హెచ్డిఎఫ్సి, మూడోది ఐసిఐసిఐ. ఇవి మనకి డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. మరి ఇట్లా ఎందుకు పిలుచుకుంటాం అంటే ఈ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని పెట్టినప్పుడు ఏంటంటే అతిపెద్ద బ్యాంకులు కాబట్టి ఒకవేళ ఈ వైఫల్యం కనుక చెందితే ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అందుకోసం మనం ఏంటంటే ముఖ్యమైన బ్యాంకులు అని చెప్పేసి చెప్పుకుంటాం. ఫెయిల్ కావడానికి ఇవి చాలా పెద్ద బ్యాంకులు అని చెప్పేసి కూడా చెప్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్బీఐ ప్రకారం
డొమెస్టికల్లీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అని చెప్పేసి ఇది 2024 గాను మనకి ఆర్బీఐ చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ అంశం మనకి బ్యాంకింగ్ సంబంధం చూస్తే పేటిఎంపై నిషేధం విధించింది. ఎప్పటి నుండి అంటే మార్చి 24 నుంచి పేటిఎం యొక్క సేవల్ని నిషేధించడం జరిగింది ఆర్బీఐ. ఓకే, పేటిఎం అనేది మనకి పేమెంట్ బ్యాంక్ కదా. ఈ పేమెంట్ బ్యాంకుల మీద ఫస్ట్ మనకి ఎవరు అంటే నచికేత్ మోర్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ పేమెంట్స్ బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ నచికేత్ మోర్ కమిటీ అనేది 2014లో మనకి సిఫార్సు చేస్తుంది ఏర్పాటును పేమెంట్స్ బ్యాంక్స్ గురించి. అయితే మనకి ఇది ఈ పేటిఎం మనకి రీజన్స్ అయితే ఏం చెప్పలేదు. కాకపోతే ఈ కేవైసీ సంబంధించి కానీ మనీ లాండరింగ్ సంబంధించి కానీ మనకి కొన్ని ఆరోపణల వల్ల దీనిపై నిషేధం విధిస్తున్నాం అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనకి ఏ యొక్క పేమెంట్ బ్యాంక్కి నిషేధం అనేది విధించడం జరిగింది ఆర్బీఐ అని చెప్పేసి అంటే పేటిఎం. రైట్. పేటిఎం యొక్క చైర్మన్ వచ్చేసి మనకి విజయ్ శేఖర్ అని చెప్పేసి మనకు ఉంటాడు. ఓకే, విజయ్ శేఖర్ శర్మ. ఇట్లా మనకు ఒకటి వార్తల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన జిఎస్ నచికేత్ మోర్ కమిటీ 2014లో సిఫార్సు చేస్తే మనకి పేమెంట్ బ్యాంక్స్ అని ఏర్పడతాయి. మనకి పేటిఎం యొక్క చైర్మన్ ఎవరంటే విజయ్ శేఖర్ శర్మ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది నెక్స్ట్ అంశం ఎన్పిసిఐ, యూపీఐ ప్లస్ లైరాకి సంబంధించి మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనది యూపీఐ కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. అదేవిధంగా ఫ్రాన్స్కి సంబంధించి లైరా, ఇది పేమెంట్ సిస్టమ్ లైరా, ఇది ఫ్రాన్స్. అయితే మనకి ఇది ఒప్పందం చేసుకున్నాయి. ఇది ఇండియాకి సంబంధించి అయితే ఇది ఫ్రాన్స్కి సంబంధించి. మనకి ఇది లైరా అనేది ఫ్రాన్స్ కదా. ఫ్రాన్స్లో మనకి ప్యారిస్ నగరంలో మనకి ఈఫిల్ టవర్ ఉంటుంది కదా. ఆ ఈఫిల్ టవర్ యొక్క సందర్శకులు ఎవరైతే ఉంటారో భారతీయులు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లైరా పేమెంట్ ద్వారా మనకి భారతీయులు వెళ్ళినప్పుడు లైరా పేమెంట్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఈఫిల్ టవర్ ద్వారా ఎవరైతే అక్కడ సందర్శకులు ఉంటారో సందర్శకులు వెళ్ళినప్పుడు దీని ద్వారా మనకి పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. లైరా ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు చాలా ఉంటాయి ఇట్లాంటివి. అదేవిధంగా యూపీఐ సేవలు మనకి మారిషస్ అండ్ శ్రీలంక కూడా గుర్తుపెట్టుకోవాలి. మారిషస్ అంటే ఇతర దేశాలు, ఇవి మారిషస్, శ్రీలంక ఇతర దేశాలకు కాదు, కానీ మన దేశానికి సంబంధించి ఇతర దేశం ఏదైనా ఈ యూపీఐ సేవల్లో భాగంగా ఒప్పందం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకొకటి చూస్తే మనకి యూపీఐ అండ్ ఎన్పిఐ అని చెప్పేసి ఇంకోటి ఉన్నది. యూపీఐ అండ్ ఎన్పిఐ. ఈ ఎన్పిఐ అనేది నేపాల్ సంస్థ, నేపాల్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇదేమో మనకి ఇండియాకి సంబంధించి. ఒక దీనికి సంబంధించి ఒప్పందం చేసుకున్న ఇది ఆర్బీఐ సంబంధించి కదా యూపీఐ అనేది. ఇది ఒకటి ఉంది నేపాల్ది ఇంకొకటి ఉంటుంది. ఇది ఎన్ఐపిఎల్ అంటే ఏం లేదు, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. అది మనది, అంటే మన ఇండియాకి సంబంధించి. అదేవిధంగా నేపాల్ సంబంధించి ఫోన్పే, మన ఫోన్పే కాదు, ఫోన్పే, ఇది కూడా నేపాలే. అట్లా ఇది ఓన్లీ యూపీఐ లావాదేవీలు మనం ప్రోత్సహించడం కోసం ఎన్ఐపిఎల్ అండ్ ఫోన్పే, ఇది నేపాల్ సంస్థ. ఇది మనకి ఇటీవల మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది యూపీఐ సేవల్ని ప్రోత్సహించడంలో భాగంగా. ఇది కూడా ఎన్పిఐ అనేది కూడా నేపాలే, ఫోన్పే అనేది కూడా నేపాలే. ఇది ఓన్లీ మనకి ఫోన్పే పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ ఓన్లీ. రైట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 డిస్కస్ చేసినాం యూపీఐ సంబంధించి. యూపీఐ అండ్ లైరా ఇది ఫ్రాన్స్ సంబంధించి, యూపీఐ అండ్ ఎన్పిఐ నేపాల్ సంబంధించి, ఎన్ఐపిఎల్. ఈ ఎన్ఐపిఎల్ అంటే ఏం లేదు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఇది ఉంటుంది. ఇంటర్నేషనల్ భాగంగా ఇదేమో నేషనల్ సంబంధించి. అట్లా మనకి ఫోన్పే అనేది నేపాల్. ఇవి 3 వార్తల్లో ఉన్నాయి యూపీఐ సంబంధించిన అంశాలు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఈ ఆర్బీఐ మనకి ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది మార్చి 26 నుంచి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు. రైట్. ఆర్బీఐ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. ఇటీవల ఎప్పుడు అని చెప్పేసి మనకు ఉంటే
ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 1 వరకు కండక్ట్ చేస్తుంది. దేనికోసం అట అంటే దీని యొక్క థీమ్ వచ్చేసి ఏమంటున్నా అంటే మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్. మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్. ఇది మనకు థీము. మరి దేని పర్పస్ అంటే విద్యార్థుల కోసం కావచ్చు, యూత్ కోసం కావచ్చు, మెయిన్గా దీన్ని ఉద్దేశించి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ ఇటీవల మనకి ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అనేది కండక్ట్ చేసింది 26 ఫిబ్రవరి మార్చ్ 1 వరకు ఈ యొక్క వీక్. ఇది దేని పర్పస్ అంటే విద్యార్థులను యూత్ కోసం మనకి ఉద్దేశించి మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ అంశం చూస్తే మనకి బీమా సుగమం పోర్టల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. బీమా ఇది వెరీ ఇంపార్టెంట్, బీమా సుగమం పోర్టల్. ఎందుకంటే ఇటీవల మనకి ఈ బడ్జెట్ 2024 సంబంధించిన అంశాల్లో కూడా ఇదొక అంశం మనకి. సో ఈ బీమా సుగమం పోర్టల్ అనేది మనకి దీని యొక్క యాక్ట్ వచ్చేసి కంపెనీ యాక్ట్ 2013, కంపెనీ యాక్ట్ 2013 సెక్షన్ 8 కింద మనకి స్థాపించడం జరిగింది బీమా సుగం పోర్టల్. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. ఈ ఆన్లైన్ పోర్టల్లో భాగంగా మనము ఇన్సూరెన్స్ సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఓకే, అదేవిధంగా మనకి ఇంకేముంటాయి, రైట్, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఇవి 3 ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా పాలసీలు కొనుగోలు చేయొచ్చు, లేకుంటే పోర్టబిలిటీ చేసుకోవచ్చు, అంటే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి. అదేవిధంగా పాలసీలను అమ్ముకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఆన్లైన్ ఫెసిలిటీస్ దీంట్లో భాగంగా. ఓకే, కొనుగోలు చేయొచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు, అదేవిధంగా అమ్ముకోవచ్చు, లేకుంటే పోర్టబిలిటీ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది. ఇది ఆన్లైన్ మనకి సిస్టమ్. ఓకే, ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనము ఇవన్నీ సేవలు అయితే పొందొచ్చు. రైట్, ఈ పథకాన్ని మనము చాలా ఆప్షన్స్ ఉంటాయి. అన్ని కంపెనీలకు చెందిన స్కీమ్స్ అయితే ఉంటాయి దీంట్లో. అన్ని కంపెనీలకు చెందిన ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి కదా, ఆ పాలసీలకు సంబంధించిన అన్ని కంపెనీలు ఉంటాయి. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బీమా సుగం పోర్టల్లో. ఇది మనకి అందరికీ బీమా అని చెప్పేసి ఒక థీమ్తోని మనకి తీసుకురావడం జరిగింది, అందరికీ బీమా అని చెప్పేసి. ఓకే, రైట్, ఇది మనకి జనరల్గా ఇన్సూరెన్స్ సంబంధించి అంటేనే మనకు ఐఆర్డిఏ సంస్థ మనకి కంట్రోల్లో ఉంటాయి. ఐఆర్డిఏఐ, ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకు స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది చట్టబద్ధ సంస్థ. ఇది 1999లో మనకి హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే బీమా నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్నాం ఐఆర్డిఏని. రైట్, ఇది మనకి బీమా సుగం పోర్టల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ ఆన్లైనే, మనకి ఫిజికల్గా మనకి ఎలాంటి పత్రాలు అనేది అవసరం లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి ఏమున్నా మనకి ఫిజికల్గా ఎలాంటి పత్రాలతో పని లేదు, ఎలాంటి పేపర్స్తో పని లేదు. బీమా సుగం పోర్టల్. రైట్, నెక్స్ట్ అంశం మనకి NUCFDC అని చెప్పేసి ఉంది. NUCFDC ఇది మనకి NUCFDC అంటే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, మనకి అమిత్ షా ఉంటారు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. అమిత్ షా ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ సంస్థ సంబంధించి ఢిల్లీలో అమిత్ షా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది మనకు దేనికోసం పనిచేస్తుంది అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మనకి అంబ్రెల్లా బ్యాంక్గా పనిచేస్తాడు, ఒక గొడుగు సంస్థ. ఓకే, అంబ్రెల్లా ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది ఈ బ్యాంకులకి. అంటే ఇవన్నిటి మనకి సెంట్రలైజ్డ్గా ఇది NUCFDC అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా పనిచేస్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే బ్యాంక్ కాదు కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా పనిచేస్తుంది. ఇది NUCFDC అని చెప్పేసి. రైట్, ఇది మనకి RBI నుంచి సర్టిఫికేట్ అయితే రిజిస్ట్రేషన్ పొందింది RBI నుంచి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు RBI నుంచి సర్టిఫికేట్ పొందింది రిజిస్ట్రేషన్ సంబంధించి. ఓకే, RBI సర్టిఫైడ్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
అయితే దీని యొక్క లక్ష్యం ఏంటంటే మనకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వీస్ని ఆధునీకరించడం, అదేవిధంగా బలోపేతం చేయడం. ఆధునీకరించడం ప్లస్ బలోపేతం చేయడం. వేటిని అంటే మనకి ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మోడర్నైజేషన్ చేయడం, అదేవిధంగా ఇంకా బలోపేతం చేయడం కోసం మనకి ఈ ఎన్యూసి ఎఫ్డిసి అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. దీని క్యాపిటల్ అమౌంట్ ఎంత అంటే దీనికి 300 crores. ఓకే, క్యాపిటల్ అమౌంట్ అంటే ఇంత పెట్టేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అమిత్ షా మనకి ఇది కోఆపరేటివ్ అంబ్రెల్లా బ్యాంక్గా పనిచేస్తుంది, ఎన్బిఎఫ్సిగా పనిచేస్తుంది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా పనిచేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఎన్యూసి అండ్ ఎఫ్డిసి. రైట్, నెక్స్ట్ మనకి స్థానిక కరెన్సీలో వాణిజ్యం అని చెప్పేసి ఇంకొక అంశం వార్తల్లో ఉంది. స్థానిక కరెన్సీలో వాణిజ్యం. ఈ స్థానిక కరెన్సీలో వాణిజ్యం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా ప్లస్ ఇండోనేషియా ఒప్పందం చేసుకున్నాయి. ఇది మనకి సెకండ్ కంట్రీ. మనకి ఫస్ట్ కంట్రీ చూసుకుంటే ఇండియా ప్లస్ యుఏఈ ఉంటుంది. ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన స్థానిక కరెన్సీలో వాణిజ్యం ట్రేడ్ చేయడంలో భాగంగా ఫస్ట్ కంట్రీ ఇండియా ప్లస్ యుఏఈ, రెండో కంట్రీ వచ్చేసి ఇండియా ప్లస్ ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి స్థానిక కరెన్సీలో. నెక్స్ట్ అంశం మనకి నియోపే. ఇది అక్కడే డిస్కస్ చేయాల్సి ఉంది యాక్చువల్గా. ఇది నియోపే ఇంకొకటి. రైట్, ఈ నియోపే అనేది మనకి యూఏఈకి సంబంధించి. ఇప్పుడు ఇంతకుముందు మనం యూఏఈ ఫస్ట్ స్థానిక కరెన్సీలో ఫస్ట్ దేశం అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఇది నియోపే అనేది యూఏఈకి సంబంధించిన ఒక యూపీఐకి సంబంధించి. అదేవిధంగా ఈ యూఏఈ ఫోన్పే వినియోగదారులు మనకి ఈ నియోపే ద్వారా భారత కరెన్సీలో మనకి ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చట. ఓకే, ఇండియన్ కరెన్సీలో మనకి దీని ద్వారా ఇండియన్ కరెన్సీలో మనకి ట్రాన్సాక్షన్ లేదా పేమెంట్ చేయవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ నియోపే అనేది మనకి మాషరెక్ యొక్క పేమెంట్ సిస్టమ్ అంట. మాషరెక్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యూఏఈ యొక్క మాషరెక్ యొక్క పేమెంట్ సిస్టమ్. ఓకే, ఈ నియోపే అనేది యూఏఈకి సంబంధించింది. ఇది మనకి ఇండియా యొక్క కరెన్సీలో మనకి నియోపే ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. రైట్, ఇది మనకి ఎన్పిసిఐ ఎన్ఐపిఎల్ వర్సెస్ ఎన్ఐపిఎల్. ఇది మనకి మాష్రప్, ఇదే సంస్థ మాష్రప్ అనేది మనకి ఒప్పందం చేసుకున్నాయి. మాష్రెక్ అని చెప్పేసి అంటాం. ఎన్ఐపిఎల్ అంటే మనం ఇంతకుముందు చూసినాక నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఒప్పందం చేసుకున్నాయి. ఇంటర్నేషనల్లో అయితే ఎన్ఐపిఎల్ ఉంటుంది మనకు, నేషనల్ సంబంధించి అయితే ఎన్పిసిఐ ఉంటుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఓకే, ఎన్పిసిఎల్ ఇండియా పేమెంట్ లిమిటెడ్ అని చెప్పేసి మనం కంప్లీట్గా ఇంటర్నేషనల్లో ఏదైనా ఒప్పందం చేసుకుంటే చేస్తాం అన్నమాట. అట్లా మనకి ఈ యూఏఈ మొబైల్ నెంబర్స్ ఎవరైతే కలిగి ఉంటారో ఎన్ఆర్ఐస్, వాళ్ళకి సంబంధించి మనకి దీనికి సంబంధించి అకౌంట్ లింక్ చేసుకుంటే అప్పుడు ఈ నియోపే ద్వారా మనము పేమెంట్ అయితే చేయవచ్చు. రైట్, ఇది ఓన్లీ ఫోన్పే ఒప్పందం మాత్రమే. నియోపే అంటే ఓన్లీ ఫోన్పే ఒప్పందమే, నాట్ ఆల్ యూపీఐస్. ఓకే, అన్నిటికీ వర్తించదు. ఓన్లీ ఈ నియోపే అనే దాన్ని ఫోన్పేకి సంబంధించి మాత్రమే చేయవచ్చు, అన్ని యూపీఐలకు వర్తించదు. ఓకే, ఇది మనకి యూఏఈ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ అంటే ఎన్ఐపిఎల్ వర్సెస్ ప్లస్ మనకి మాష్రెక్ అనేది యూఏఈకి సంబంధించింది, నియోపే. రైట్, మనకి ఇంతకుముందు వార్తల్లో ఉన్నాయి. ఫోన్పే నేపాల్ ఉన్నది, అదేవిధంగా ఎన్పిఐ అని చెప్పేసి నేపాల్ది ఉన్నది. అవి రెండు నేపాల్ సంబంధించి. నెక్స్ట్ మనకి భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది. అది ఏంటంటే మనకి 2027-28కి సంబంధించి ఒక 3వ ఆర్థిక వ్యవస్థగా మనకి ఇండియా అనేది అవతరిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది, అనౌన్స్ చేసింది భారత ఆర్థిక శాఖ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికల్లా 2027-28 కల్లా 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందట. ఆ 3వ ఆర్థిక వ్యవస్థ మరి ఒక మనం అమౌంట్ పరంగా చూసుకుంటే ఎంత అంటే జీడిపి యొక్క గ్రోత్ రేట్లో భాగంగా మనకి $5 ట్రిలియన్. $5 ట్రిలియన్. ఓకే, రైట్. అట్లా మనం 1,00,000 కోట్లు అయితే 1 ట్రిలియన్ చెప్పేసి మాట్లాడుకుంటాం. 1,00,000 కోట్లు అయితే 1 ట్రిలియన్ కదా, అట్లా $5 ట్రిలియన్ అవతరిస్తుంది అని చెప్పేసి 3వ ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది 2027-28 గాను. అదేవిధంగా మనకి ప్రజెంట్ మనకి జస్ట్ 3.4 ట్రిలియన్స్తో మనకి ఇప్పుడు
5th ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనకి ఏమంటున్నాం, థర్డ్ ప్లేస్లోకి 27, 28లోకి వస్తుంది కదా. ఇప్పుడు మనం $3.4 ట్రిలియన్ తోని 5th ప్లేస్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనము 2040 కల్లా 30 ట్రిలియన్ డాలర్ల యొక్క లక్ష్యం మనది. అదేవిధంగా మనకి ఈ 2047 కల్లా ప్రస్తుతానికి ఎంత ఉంది, $3.4 ట్రిలియన్ 5th ప్లేస్లో ఉన్నాం. 2027-28 కల్లా మనము థర్డ్ ప్లేస్లోకి వస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ అనౌన్స్ చేసింది. ఎంత అంటే $5 ట్రిలియన్. ఫైనల్గా మన లక్ష్యం ఏంది, 2047 కల్లా మనము $30 ట్రిలియన్ జీడిపి అనేది మనకి సాధించుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాం. రైట్, ఇది ఓకే. ఇది మనకు నేషనల్ ఇన్కమ్లో భాగంగా. ఇంకొక అంశం చూస్తే మనకి ఈ డైరెక్ట్ ట్యాక్స్ జీడిపి రేషియో అని చెప్పేసి మనం ఇది నేషనల్ ఇన్కమ్లో భాగంగా రెగ్యులర్ క్లాస్లో ఆల్రెడీ చూసినాం. ఇవన్నీ రెగ్యులర్ క్లాసెస్లో మనకి టచ్ అవుతూ ఉంటాయి. ఈ ట్యాక్స్ జీడిపి రేషియో అంటే మనము ఎట్లా చెప్పుకుంటామంటే, మన ఏదైతే జీడిపి ఉందో, మన దేశానికి సంబంధించిన జీడిపి ఉందో, ఆ జీడిపిలో మనకు ట్యాక్స్ని రేషియోగా చూపెడితే, నిష్పత్తిగా చూపెడితే, అంటే ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది పే చేస్తున్నారో దాన్ని నిష్పత్తిగా చూపెడితే దాన్ని ట్యాక్స్ జీడిపి రేషియో అని చెప్పేసి అంటాం. ఇది మనకు ఎంత అట అంటే 6.11గా వచ్చిందట ఈ ఇయర్ గాను. 22-23కి సంబంధించి 22-23కి సంబంధించి 6.11గా రావడం జరిగింది. ఇది 15 ఇయర్స్ హై రికార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే గత 15 ఇయర్స్లో హై రికార్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ జీడిపి రేషియో 6.11. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు కొన్ని ఈ జీడిపి సూచీలు లేదా అంచనాలు మనకి ఉంటాయి కొన్ని. అట్లా మనకి ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ 2 months కావచ్చు, రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇవి మనం ఏవైతే లాస్ట్ ఉంటే అవి మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం నేను కొన్ని రాయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇండియా జీడిపి ఇండియా జీడిపికి చూసుకుంటే మనకి నేషనల్ ఇన్కమ్లో భాగంగా IMF ఏమంటుంది అంటే, మనకి మన జీడిపిని ఎంత అంచనా వేసిందంటే 6.7గా అంచనా వేయడం జరిగింది. 6.7. అదేవిధంగా మనకి యుఎన్ఓ రిపోర్టు ఇటీవల మనకు యుఎన్ఓ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్ 2024 రిపోర్ట్ అని చెప్పేసి యుఎన్ఓ. ఈ జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని చెప్పేసి అంటే ఇది 6.2. ఇది IMF 6.7. యుఎన్ఓ రిపోర్ట్ మనకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 6.2 అని చెప్పేసి. ఇటీవల మనకి NSO రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. NSO డేటా ఇండియా జీడిపిలో భాగంగా మనకి 2024-25 గాను 7.3%గా. ఇది ఎప్పుడు 2023-24 ఇవన్నీ కూడా అంతే కదా, 7.3 NSOకి సంబంధించి. అదేవిధంగా మనకు వరల్డ్ బ్యాంక్ ఏమి ఇచ్చిందంటే, మనకి వరల్డ్ బ్యాంక్ 2023 గాను 6.3, 23-24 గాను 6. ఇటీవల అనౌన్స్ చేయడం జరిగింది ఇవి 24-25. మళ్ళీ ఒకవేళ మళ్ళీ రిపోర్ట్ వచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 6.4, 25-26 గాను 6.5. ఇది ఈజీ గుర్తుంటే మనకు 6.3, 6.4, 6.5 ఆర్డర్లో ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఏది గ్లోబల్ ఎకనామీ ప్రాస్పరిటీ రిపోర్ట్లో భాగంగా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఇండియాకి సంబంధించి రిపోర్టు. ఇంకొకటి ఇది ఇండియాకి సంబంధించినవి కంప్లీట్గా. ఇది IMF 6.7 అని చెప్పేసి, యుఎన్ఓకి సంబంధించి 6.2 అని చెప్పేసి, NSO డేటా రిలీజ్ చేసింది మనకు 7.3 అని చెప్పేసి. ఈ NSO డేటా రిపోర్ట్ ఏంటంటే పేరు ఏంటంటే మనకు వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పరిటీ రిపోర్ట్ అని చెప్పేసి 2024 సంబంధించి. వరల్డ్ బ్యాంక్ కూడా ఒక రిపోర్ట్ ఉంది మనకి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పరిటీ రిపోర్ట్ అని చెప్పేసి. అది మనకి 2023-24 అయితేనేమో 6.3, 24-25 అయితేనేమో 6.4, 2025-26 అయితేనేమో 6.5. ఇవి ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి గుర్తుంటాయి. అట్లనే మనకు వరల్డ్ చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, మనకి ఎకనామిక్ రెసిలియన్స్ డార్క్ అవుట్లుక్ అని చెప్పేసి మనకు ఒకటి రిలీజ్ చేసింది. అట్లా 2024 కానీ 2.4 ఉంటుందంట. 2025 గాను మనకి 2.7 ఉంటుంది. ఇది గ్లోబల్ సంబంధించి, రైట్. గ్లోబల్ ఎకనామిక్ రెసిలియన్స్ అండ్ ఎమిడ్ డార్క్ అవుట్లుక్ అని చెప్పేసి. ఇవి మనకు జీడిపి అంచనాలు. ఇవి ఎప్పటికీ మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనకున్న దాని ప్రకారం ఇప్పటికి మార్చిలోకి సంబంధించి అయితే ఇదే అప్డేట్, రైట్. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో వస్తే మళ్ళీ చేంజ్ అయితే ఉంటాయి రిపోర్ట్స్ కనుక, అంచనాలు కనుక వస్తాయి, జీడిపి అంచనాలు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా వచ్చింది మనకంటే NSOదే 7.3 ఉంది హైయెస్ట్, రైట్.
ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి 16th ఫైనాన్స్ కమిషన్ మనకి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే 16th ఫైనాన్స్ కమిషన్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఫైనాన్స్ కమిషన్ మనకి 280 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తారు. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ రూపంలో ఉంటుంది ఇది, రైట్. రాజ్యాంగబద్ధ సంస్థకు సంబంధించి ఇది ఫైనాన్స్ సంఘం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు, రైట్. దీంట్లో చైర్మన్ మనకు అరవింద్ పనగారియా అని చెప్పేసి. ఈ అరవింద్ పనగారియా ఎవరంటే మనకి నీతి ఆయోగ ఫస్ట్ వైస్ చైర్మన్ ఇతనే. ఓకే, మనకి జనరల్గా చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు ఎక్స్ అఫీషియోగా, రైట్, చైర్మన్. నెక్స్ట్ కార్యదర్శి చూస్తే మనకి రిత్విక్ రంజనం పాండే. చైర్మన్ అరవింద్ పనగారియా, కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే. సభ్యులు చూస్తే మనకు ఒకటి అజయ్ నారాయణ్ ఝా అని చెప్పేసి, ఈయన ఫుల్ టైం మెంబర్, రైట్. అదేవిధంగా మనకి శ్రీమతి అన్ని జార్జ్ మాథ్యూ, ఓకే, ఫుల్ టైం మెంబర్. మూడో వాళ్ళు చూసుకుంటే మనకి సౌమ్య కాంతి ఘోష్, మనకి పార్ట్ టైం మెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఫుల్ టైం మెంబర్ ఉన్నారు మనకి. అయితే ఇటీవల మనకి ఏప్రిల్లో మనకి చేంజ్ కావడం జరిగింది. రీప్లేస్మెంట్లో భాగంగా మనోజ్ పాండా అని చెప్పేసి రీసెంట్గా జస్ట్ 3 డేస్ బ్యాక్ మనోజ్ పాండా మనకి ఫుల్ టైం మెంబరు. ఈ ఎవరి ప్లేస్లో వచ్చిందంటే నిరంజన్ అధ్యక్ష అని చెప్పేసి తప్పుకోవడం జరిగింది. ఈయన ఫుల్ టైం మెంబర్గా ఉండే, ఈయన ప్లేస్లో మనకి మనోజ్ పాండా రావడం జరిగింది, ఫుల్ టైం మెంబర్. ఇక్కడ మన పార్ట్ టైం మెంబర్ ఎవరంటే సౌమ్య కాంతి ఘోష్ ఒకరే పార్ట్ టైం మెంబరు, మిగతా మెంబర్స్ ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అజయ్ నారాయణ ఝా, అదేవిధంగా మనోజ్ పాండా, అదేవిధంగా అన్ని జార్జ్ మాథ్యూ, వీళ్ళు ఫుల్ టైం మెంబర్స్. ఓకే, ఇక్కడ మనకి అజయ్ నారాయణ ఝా మనకి 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా ఉంటాడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి మనకు దీని రిపోర్ట్ ఏంటంటే 31st అక్టోబర్ 2025 కల్లా ఇవ్వాలి రిపోర్ట్ అనేది. మరి దీని యొక్క సిఫార్సులు మనకి ఎప్పటి నుంచి అమల్లో ఉంటాయంటే 1 ఏప్రిల్ 2026. ఓకే, 1 అక్టోబర్ 2025 వరకు, 31st అక్టోబర్ 2025 వరకు మనకి నివేదిక ఇవ్వాలి 16th ఫైనాన్స్ కమిషన్. ఆ ఏవైతే నివేదిక ఇస్తుందో, సిఫార్సు చేస్తుందో, ఆ సిఫార్సులో మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి 5 years పాటు అమల్లో ఉంటాయి మనకి. ఓకే, మనం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్లో ఫైనాన్స్ కమిషన్ గురించి చూసినాం, అప్డేట్ లాస్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ కూడా చూసినాం. 16th ఫైనాన్స్ కమిషన్ జస్ట్ ఈ విధంగానే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, కంప్లీట్గా మనం చూడలేదు, అంటే అంశాలు అనేది చూడలేదు. మరి జనరల్గా ఈ ఫైనాన్స్ కమిషన్స్ మనకి ఏం చేస్తాయి? ఓకే, ఫైనాన్స్ కమిషన్ అనేది ఏం చేస్తా అంటే మనకి ఏవైతే విధులు ఉంటాయి కదా, విధుల్లో భాగంగా ఈ యూనియన్కి సంబంధించి, అదేవిధంగా స్టేట్కి సంబంధించి ట్యాక్సులు ఉంటాయి కదా, పన్నులు, ఆ పన్నులను నిష్పత్తిలో పంచుతుంది. ఓకే, నిష్పత్తిలో పంచుతుంది, అట్లా పంపిణీ అనేది చేస్తుంది, పన్ను రాబడిని పంపిణీ చేస్తుంది ఒకటి. రెండోది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం మనకి ఏవైతే విపత్తు ఫైనాన్సింగ్ ఉంటుంది మనకి. ఓకే, కొంత ఫైనాన్సింగ్ ఏర్పాట్లు కానీ సమీక్ష కానీ, ఫైనాన్స్ మీద ఏర్పాట్లు లేదా సమీక్ష చేస్తుంది ఈ ఫైనాన్స్ కమిషన్. ఓకే, అదేవిధంగా మెరుగుదలకు కూడా సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పేసి అంటాం, మనకి కాంటిజెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి మనకి రిలీజ్ చేస్తారు. దాన్ని కూడా మనకి సూత్రాలు అనేది చేస్తుంది గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఓకే, సూత్రాలని తయారు చేస్తుంది ఫైనాన్స్ కమిషన్ అనేది, రైట్. నెక్స్ట్ మనము రాష్ట్రం యొక్క ఓన్ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సులని మనకి దాని ఆధారంగానే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు రాష్ట్ర నిధులను మెరుగుపరచడం కోసం కొన్ని సిఫార్సులు అయితే చేస్తుంది. ఇది ఫైనాన్స్ కమిషన్ యొక్క సభ్యుల నియామకం, చైర్మన్ నియామకం, అదేవిధంగా అప్డేట్కి సంబంధించి, అదేవిధంగా దాని యొక్క విధులు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కరెంట్ అఫైర్స్ని, అదేవిధంగా ఎకనామీ జిఎస్ పాయింట్లో మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా. ఓకే, రైట్. నెక్స్ట్ చూస్తే మనకి కృత్రిమ్ ఏ అని చెప్పేసి ఒక సంస్థ వారసత్వంలో ఉంది, ఒక కంపెనీ కృత్రిమ్
ఏఐ. ఇంకొకటి వార్తల్లో ఉంది ఫెర్నియస్. అయితే ఇవి మనకు యూనికార్న్ సంస్థలుగా గుర్తించబడ్డాయి. ఓకే, యూనికార్న్ సంస్థలుగా. యూనికార్న్ అంటే $1 బిలియన్ దాటితే మనం యూనికార్న్ అని చెప్పేసి పిలుచుకుంటాం. $1 బిలియన్. ఓకే, $1 బిలియన్ ఏదైతే దాటుతుందో ఆ సంస్థను మనకి యూనికార్న్ సంస్థగా గుర్తిస్తుంది. ఇది మనకు 2024 కానీ ఇక్కడ మనకు 2 సంస్థలను, ఒకటి కృత్రిమ ఏఐ అని చెప్పేసి యూనికార్న్గా, అదేవిధంగా ఫెర్నియోస్ యూనికార్న్గా. ఇది వేరే మంత్లో వచ్చింది, ఇది వేరే మంత్లో వచ్చింది. మనం ఒక్క దగ్గర ఇట్లా మనం చూస్తాం. ఇది కృత్రిమ ఏఐ అనేది మనకి ఏఐ స్టార్టప్ 2024 గాను ఐడెంటిఫై అయింది. ఇండియాలో ఫస్ట్ ఏఐ యూనికార్న్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియాకి సంబంధించి ఇండియాలో ఫస్ట్ ఏఐ. ఓకే, కృత్రిమ ఏఐ అనేది ఇండియాలో ఫస్ట్ ఏఐ 2024 గాను మనకు యూనికార్న్ సంస్థ గుర్తించబడిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఫెర్నియోస్. ఇది కూడా మనకు యూనికార్న్ సంస్థగా గుర్తించబడింది. ఆర్థిక సాంకేతికత ఫిన్టెక్ సేవల యొక్క సంస్థ. ఇది ఫిన్టెక్ సేవల సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సాంకేతిక సంబంధించి. ఓకే, ఇది యూనికార్న్ జాబితాలో చేరింది. మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే మనకు 2 ఉన్నాయి యూనికార్న్ సంస్థలు. ఒకటి జెప్టో అని చెప్పేసి, రెండోది మనకి ఇన్క్రీడ్ అని చెప్పేసి. ఒకటి జెప్టో, రెండోది ఇన్క్రీడ్. ఇది మనకి యూనికార్న్ సంస్థలు. ఇది ఇండస్ట్రియల్లో భాగంగా వస్తుంది. అంటే మనం ఇక్కడ బ్యాంకింగ్ అయిపోయింది, నేషనల్ ఇన్కమ్ అయిపోయింది, ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది, ఇండస్ట్రియల్ చూస్తున్నాం. మీకు ఆర్డర్లో నేను ఏవైతే 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి మనకి ఈ ఆర్డర్లో పేర్చడం జరిగింది. ఇప్పుడు బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు జనవరిలో ఉంటాయి, ఫిబ్రవరిలో ఉంటాయి, మార్చిలో ఉంటాయి. ఇవన్నీ మనం ఒక దగ్గర పేర్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నేషనల్ ఇన్కమ్ సంబంధించినవి ఉంటాయి, జీడీపీ అంచనాలు కావచ్చు, ఇంకా ఇతర అంశాలు కావచ్చు. అవి మనకు జనవరిలో ఉంటాయి, ఫిబ్రవరిలో ఉంటాయి, మార్చిలో ఉంటాయి. మనం ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్గా తీసుకొని చేయడం జరిగింది. హెడ్డింగ్ ఏం పెట్టలేదు, నేను స్టార్టింగ్ హెడ్డింగ్ పెట్టినా, దాని తర్వాత ఆర్డర్లో వస్తాయి ఇవి. మనం అట్లా క్లాస్ ఇన్ని చూసుకుంటే సరిపోతుంది. పీడిఎఫ్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ గ్రిడ్ ఇండియా అని చెప్పేసి. గ్రిడ్ ఇండియా. ఈ గ్రిడ్ ఇండియా మనకి మినిరత్న 1 హోదాగా వచ్చింది. మినిరత్న 1 ఇది మనకి ఇండస్ట్రీలో భాగంగా వస్తుంది. ఓకే, గ్రిడ్ ఇండియా అనేది 2024 గాను మనకి గ్రిడ్ ఇండియా లిమిటెడ్ అనేది మినిరత్న 1 హోదాగా పొందింది. ఇవి కరెంట్ ఎకానమీ. కాకపోతే మనం ఇక్కడ మినిరత్న అంటే ఏందో మనం చూడాలి. మినిరత్న హోదా పొందాలంటే జనరల్గా మనకి 3 ఇయర్స్ పాటు, 3 సంవత్సరాల పాటు మనకి సంస్థ లాభాల్లో ఉండాలి. ఓకే, ఈ 3 ఇయర్స్లో భాగంగా ఒక సంవత్సరం మనకి 30,000 కోట్లు 30,000 కోట్లు టర్నోవర్ దాటాలి ఒక సంవత్సరంలో. ఈ 3 ఇయర్స్లో ఒక సంవత్సరం మనకి 30,000 కోట్లు అనేది టర్నోవర్ దాటాలి. అదేవిధంగా మనకి వరుసగా రుణాల తిరిగి చెల్లింపులో మనకి ఎలాంటి డిఫాల్ట్ అనేది ఉండద్దు. ఓకే, ఎలాంటి డిఫాల్ట్ ఉండద్దు. అదేవిధంగా ఇతరత్ర ఖర్చుల మీద కావచ్చు, ఇతరత్ర ఖర్చుల కోసం కావచ్చు, గవర్నమెంట్ మీద డిపెండ్ కావద్దు. ఇట్లాంటి ఒక సంస్థలు ఏవైతే లాభాల మీద నడుస్తాయో వాటిని మనము మినిరత్న 1గా మనం గుర్తిస్తాం. ఇది సంవత్సరంలో 3 సంవత్సరాల్లో భాగంగా 30,000 కోట్లు మనము 30 కోట్ల రూపాయలు, 30,000 కాదు 30 కోట్ల రూపాయలు మనకి రావాలి. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి నవరత్న అని ఉంటుంది. ఓకే, నవరత్న. ఈ నవరత్న చూసుకుంటే ఇది మనకు సేమ్ 3 ఇయర్స్ పాటు లాభాల్లో ఉండాలి. అదేవిధంగా 3 ఇయర్స్లో భాగంగా ఒక సంవత్సరంలో మనకి 1000 కోట్ల టర్నోవర్ ఉండాలి. 1000 కోట్ల టర్నోవర్ ఉండాలి. ఇది మనకు నవరత్న మనకి పొందాలంటే 3 సంవత్సరాలు లాభాల్లో ఉండాలి. ఈ రుణాలు సేకరించడంలో భాగంగా డిఫాల్ట్ అనేది, అంటే కట్టడంలో భాగంగా, రీపే చేయడంలో భాగంగా డిఫాల్ట్ అనేది ఉండొద్దు. గవర్నమెంట్ మీద డిపెండ్ కావద్దు. అదేవిధంగా 3 ఇయర్స్ మనకి లాభాల్లో ఉంటూ ఒక సంవత్సరం మనకి 1000 కోట్ల టర్నోవర్ అనేది ఉండాలి. అప్పుడైతే నవరత్నగా గుర్తిస్తాం. నెక్స్ట్ ఉంటుంది మనకి మహారత్న. ఇప్పుడు నవరత్న గుర్తించాలంటే ఆల్రెడీ అది మినిరత్న అయి ఉండాలి. మళ్ళీ మినిరత్న 1, మినిరత్న 2 ఉంటాయి మళ్ళీ. ఓకే, మినిరత్న అయి ఉంటే మళ్ళీ నవరత్న వస్తుంది. ఇక్కడ మహారత్న రావాలంటే ఆల్రెడీ నవరత్న అయి ఉండాలి. నవరత్న అయి ఉండి అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉండాలి. ఓకే, అదేవిధంగా మనకి 3 ఇయర్స్ పాటు సగటు లాభం అనేది 2,500 కోట్లు ఉండాలి. ఓకే, 3 ఇయర్స్ పాటు సగటు లాభం అనేది 2,500 కోట్లు ఉండాలి. అదేవిధంగా మనకి నికర ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉండాలి. ఓకే, నెట్ అసెట్స్ నికర ఆస్తుల విలువ 10,000 కోట్లు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వార్షిక టర్నోవర్, అంటే సంవత్సరానికి గాను వార్షిక టర్నోవర్ మనకి 20,000 కోట్లు ఉండాలి.
ఇవన్నీ మనకు జిఎస్ 20,000 కోట్లు ఉంటే అప్పుడు మనకి మహారత్న హోదా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రిడ్ ఇండియా లిమిటెడ్ అనేది మనకి మినిరత్న 1 పొందింది 2024గా, రైట్. ఇది మనకు మినిరత్న 1కి సంబంధించిన అంశం. ఓకే, నెక్స్ట్ అంశం చూస్తే మనకి కర్ణాటక అనేది గిగ్ వర్కర్స్ కోసం మనకి బిల్ అనేది ప్రవేశపెట్టింది. గిగ్ వర్కర్స్ బిల్లు, గిగ్ వర్కర్స్ బిల్ 2024. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ బిల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఏ స్టేటు అంటే కర్ణాటక, రైట్. ఇది సెకండ్ స్టేట్ మనకి. ఫస్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్ ప్రవేశపెడతా ఆల్రెడీ, రాజస్థాన్ ఫస్ట్, రాజస్థాన్ సెకండ్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి అవనా సస్టైనబిలిటీ ఫండ్ అని చెప్పేసి ఏఎస్ఎఫ్, అవనా సస్టైనబిలిటీ ఫండ్ అని మన కంపెనీ వార్తల్లో ఉంది. ఇది మనకి దీన్ని ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే సిడ్బి, ఓకే, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకు ఉంటుంది. ఇది ఫైనాన్స్ కంపెనీ. ఓకే, ఇది మనకి ఎందుకు స్టార్ట్ చేసిందంటే సిడ్బి ప్రారంభించి $120 మిలియన్ లక్ష్యంగా ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకు భారతదేశంలో మనకి ప్రారంభంలో ఈ క్లైమేట్ టెక్నాలజీ మీద మనకి కంపెనీలో పెట్టుబడి కోసం మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది క్లైమేట్ టెక్నాలజీ మీద స్టార్ట్ చేయడం జరిగింది భారతదేశానికి సంబంధించి. అయితే దీని ఫండ్ ఎట్లా వస్తుంది అంటే మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి మనకి దాదాపు 24.5 మిలియన్ పెట్టుబడి అయితే పొందిందట జిఎస్ఎఫ్ అంటే ఏంటో మనం చూస్తాం. జిఎస్ఎఫ్ నుండి మనకి $24.5 మిలియన్ పెట్టుబడి పొందడం జరిగింది జిఎస్ఎఫ్ నుంచి. ఏ సంస్థ అంటే మనకి ఈ ఏఎస్ఎఫ్ అనేది అవనా సస్టైనబిలిటీ ఫండ్ అనేది మనకి సిడ్బి స్టార్ట్ చేసింది $120 మిలియన్ లక్ష్యంతో. ఇక్కడ మనకు జిఎస్ఎఫ్ నుంచి ఎంత వచ్చిందంటే $24.5 మిలియన్ రావడం జరిగింది. ఈ జిఎస్ఎఫ్ అనేది మనకు జనరల్గా రువాండా కిగాలి ఒప్పందంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకుంటాం జిఎస్ఎఫ్ని జీసీఎఫ్, రైట్, జీసీఎఫ్. అయితే మనకి యుఎన్ఎఫ్సిసిచే 2010లో స్టార్ట్ చేసుకున్నాం మనం. 2010లో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఈ యుఎన్ఎఫ్సిసిచే 2010లో స్టార్ట్ చేసుకున్నాం. మనకి ఇది కాంకూన్ మెక్సికో సమావేశంలో, ఇక్కడ కాంకూన్ మెక్సికో సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం జిఎస్ఎఫ్ని. ఇది మనకి ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనకి వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా అడాప్టేషన్ కావచ్చు, మిటిగేషన్ కావచ్చు, మనకి ప్రాక్టీస్ కోసం హెల్ప్ చేస్తుంది. అడాప్టేషన్ కోసం కావచ్చు, మిటిగేషన్ కోసం కావచ్చు హెల్ప్ చేస్తుంది జిఎస్ఎఫ్. 2010లో ఏర్పరచుకున్నాం మనం కాంకూన్ మెక్సికో సమావేశంలో భాగంగా. ఇది యుఎన్ఎఫ్సిసిచే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇంచియాన్, ఎక్కడ అంటే దక్షిణాసియాలో. ఓకే, దక్షిణాసియా ఇంచియాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి జిఎస్ఎఫ్ సంబంధించి. ఇప్పుడు మనము సిడ్బీకి సంబంధించి చూస్తే సిడ్బీ అనేది మనకు 1990లో ఏర్పడుతుంది. ఓకే, ఇది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది రీఫైనాన్స్ సంస్థ, రైట్. అంటే ఫైనాన్స్ చేసిన సంస్థలకు మనకు రీఫైనాన్స్ చేసేది సిడ్బి, రీఫైనాన్స్ సంస్థ. ఇది మనము లక్నో హెడ్ క్వార్టర్గా ఉంటుంది. యూపీ లక్నో హెడ్ క్వార్టర్గా ఉంటుంది, రైట్. ఇది ఎందుకంటే ఎంఎస్ఎంఈలకి రీఫైనాన్స్ చేస్తుంది. ఎంఎస్ఎంఈలకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాటికి రీఫైనాన్స్ చేసే సంస్థ సిడ్బి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవడం. 1990లో ఏర్పడ్డది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. ఇది మనకి యాక్ట్ ద్వారా ఏర్పరచుకున్నాం, పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పరచుకున్నాం సిడ్బిని, రైట్. ఇప్పటిదాకా మనం ఇండస్ట్రీలో చూస్తున్నాం. ఇంకా కూడా ఈ ఎంఎస్ఎంఈల చెల్లింపుల కోసం మనకి ఒక గడువు అయితే పెట్టడం జరిగింది. జస్ట్ ఎంఎస్ఎంఈల యొక్క చెల్లింపులను జస్ట్ 45 డేస్లోనే చెల్లించాలని చెప్పేసి ఒక గడువు అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి ఫైనాన్స్ యాక్ట్ 2013 కింద మనకి ఈ నిబంధన అయితే ఉంది. 1 ఏప్రిల్ 2024 నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుందట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ఎంఈల యొక్క చెల్లింపుల కోసం 45 డేస్లో చెల్లింపులు చేయాలని చెప్పేసి
కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం ఈ నిబంధన అది పెట్టడం జరిగింది. 1 ఏప్రిల్ 2024 నుంచి ఇది మనకి అమల్లోకి వస్తుంది. ఖచ్చితంగా 45 డేస్లోనే పేమెంట్ చేయాలని చెప్పేసి ఎంఎస్ఎంఈల యొక్క చెల్లింపులకి సంబంధించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక సంస్థ మనకు వార్తల్లో ఉంది, NARCL అని చెప్పేసి. ఎందుకంటే దీనికి ఎండీగా సంతోష్ ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ NARCL అంటే ఏందో మనం చూస్తాం. NARCL అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఉంది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఎండీగా మనకు సంతోష్ నియామకం కావడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. రీసెంట్గా మనకు నటరాజన్ సుందర్ రాజీనామా చేసిండు, అదేవిధంగా కర్ణశేఖరం రాజీనామా చేసిండు. ఇది ఎందుకు రాజీనామా చేసారు వాళ్ళంటే మనకి ఈ ఐడిసిఎల్ అని చెప్పేసి మనకు ఉంటుంది, IDRCL అని చెప్పేసి. దాని యొక్క విలీన ప్రాతిపదిక కారణంగా విలీనంలో భాగంగా వీళ్ళు మిగతా ఇంతకుముందున్న వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. అతని ప్లేస్లో మనకి ఎండి సంతోష్ అనేది రావడం జరిగింది NARCLకి భాగంగా. రైట్, ఇది ఈ IDRCL అనేది ఒక రుణ పరిష్కార నిర్వహణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి NARCL అంటే మనము ఇది ఒక గవర్నమెంట్ సంస్థ. ఓకే, గవర్నమెంట్ సంస్థ. ఇది మనకు ఫస్ట్ బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది మనకి HP కామత్ కమిటీ సిఫార్సు మేరకు రావడం జరుగుతుంది. HP కామత్ కమిటీ సిఫార్సు మేరకు బ్యాడ్ బ్యాంకును సృష్టించుకుంటాం. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏందో చెప్తాను నేను. ఈ NPAలను బ్యాంకు నుండి స్వాధీనం చేసుకోవడంలో భాగంగా NPAలను బ్యాంకుల నుండి స్వాధీనం చేసుకోవడంలో భాగంగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ బ్యాడ్ బ్యాంక్ ఏదంటే NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ మనకి బ్యాడ్ బ్యాంక్ అంటే ఏందో చూద్దాం. ఈ NPAలను మనకి 15% నగదు రూపంలో ఇస్తుంది, అదేవిధంగా మనకి 85% సెక్యూరిటీల రసీదు వీటి గవర్నమెంట్ హామీ ఇస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లోన్లు తీసుకుంటారు, కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు తీసుకుంటారు. అట్లా తీసుకున్న తర్వాత అవి రీపేమెంట్ చేయకుండా మనకి చాలామంది ఎగ్గొడతారు. ఓకే, ఫ్యూజిటివ్స్ అని చెప్పేసి ఉంటాయి, ఫ్యూజిటివ్ అని చెప్పేసి. అట్లా వాళ్ళు ఎగవేసిన తర్వాత వాళ్ళకి పేమెంటు బ్యాంకులు ఉంటాయి కదా, కొంత పూచికత్తు పెట్టి వాళ్ళు లోన్ తీసుకుంటారు. ఆ పూచికత్తు మీద మళ్ళీ పేమెంట్ చేయకుంటే ఇప్పుడు సపోజ్ 1,00,000 కోట్లు మనకి లోన్ తీసుకుందాం అనుకున్నాం ఒక పర్సన్. ఓకే, 1,00,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. ఈ 1,00,000 కోట్లకు గాను 80 కోట్లు మనకి పూచికత్తు పెట్టిండు. ఓకే, తనఖా పెట్టి 1,00,000 కోట్లు తీసుకున్నాడు. బ్యాంకు దగ్గర 80 కోట్లు పెట్టిండు, ఏవో పేపర్లు మొత్తానికి ఏదో ఆస్తులకు సంబంధించి పెట్టిండు. అయితే 1,00,000 కోట్లు కట్టకుండా రీపేమెంట్ చేయకుండా ఇతర దేశానికి పారిపోయిండు అనుకున్నాం. అట్లా పారిపోయినప్పుడు ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ బ్యాంకులు ఈ 80 కోట్ల పూచికత్తు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి. కానీ చేసుకోవడం అంత ఈజీ ప్రాసెసింగ్ కాదు. ఓకే, వెంటనే మనం పోయి జస్ట్ ఇట్లా తీసుకోవడానికి ఏమి ఉండదు. అట్లా పూచికత్తు పెట్టి అవి అప్పటికి ఉన్నాయా లేదా కూడా తెలియదు. పెట్టుకుంటారు, ఓకే బాగానే ఉంటుంది, తర్వాత వాటిని మనం చేంజెస్ కూడా చేయొచ్చు. ఓకేనా, అట్లా పెట్టుకున్నప్పుడు వీళ్ళు వసూలు చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇట్లా వసూలు చేయడంలో భాగంగా ఈ NARCL అనేది మనకి హెల్ప్ చేస్తుంది బ్యాంకులకు. ఓకే, ఏం చేస్తుంది మరి NARCL అనేది, ఈ పూచికత్తును ఏవైతే ఉన్నాయో దాన్ని అసెట్స్ రూపంలో తీసుకునే విధంగా ఇది NARCL అనేది చేసుకుంటుంది. అయితే ఈ 80 కోట్ల వాల్యూది కేవలం మనకి బ్యాంకుకు 50 కోట్లు ఇచ్చేసి మిగతా 30 crores నేను ఉంచుకుంటా, మీకు ఒక 50 కోట్లు అంటే ఈ పత్రాలు అనేది NARCLకి ఇచ్చేస్తుంది. ఓకే, ఎందుకు ఇచ్చేస్తుంది అంటే ఒక 50 కోట్లు వీళ్ళకు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. 80 కోట్ల వాల్యూ అయితే పూచికత్తు పెట్టిరో ఒక 50,000 కోట్లు వాళ్ళకు ఇచ్చేస్తుంది. బ్యాంకులకి NARCL అనేది ఇచ్చేస్తుంది, బ్యాడ్ బ్యాంక్ అనేది ఇచ్చేస్తుంది. ఒక 30,000 కోట్లు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 30,000 కోట్లు వీళ్ళు ఎప్పుడైతే 80,000 కోట్లు స్వాధీనం చేసుకుంటారో అప్పుడు ఆ 30,000 కోట్లు మిగిలే అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి. ఎందుకు, ఇది గౌడ్ సంస్థ. ఓకే, అట్లా బ్యాంకుకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ కూడా మళ్ళీ ఆ లోన్ అనేది రీకన్స్ట్రక్ట్ అనేది అవుతుంది. అది మనకి బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ బ్యాడ్ బ్యాంక్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఎందుకంటే సిక్కిం అనేది ఆమోదించింది. సిక్కిం ఫస్ట్ ఈశాన్య రాష్ట్రం అని గుర్తుపెట్టుకోవాలి. OPS మనకి OPS అని చెప్పేసి, అదేవిధంగా NPS అని చెప్పేసి ఉంటుంది. ఈ OPSలో భాగంగా మనకి జనరల్గా ఎట్లా ఉంటుందంటే OPS మనకి గౌట్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది.
ఓపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు దీన్ని. ఇది మనకు ఎట్లా ఉంటుందంటే రిటైర్మెంట్ తర్వాత 50% బేసిక్ సాలరీ ప్లస్ డిఏ కలిపి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రిటైర్మెంట్ టైంలో ఏదైతే బేసిక్ ఎంత ఉందో దాంట్లో 50% ప్లస్ డిఏ కలిపి ఇవ్వడం జరుగుతుంది ఓపీఎస్లో భాగంగా. అట్లా మనకి ఇది ఓన్లీ గవర్నమెంట్కి వస్తుంది. ఫిక్స్డ్ అమౌంట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. ఫిక్స్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇండియన్ ఎవరైనా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఎవరున్నా కూడా వర్తిస్తుంది ఇండియన్ పౌరులకి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఇదేంటంటే ఎప్పుడైతే శాలరీ నుంచి మనకు ఎంప్లాయీ 10% కట్ చేస్తారు శాలరీ నుంచి, దాని తర్వాత గవర్నమెంట్ గవర్నమెంట్ మనకి 14% యాడ్ చేస్తుంది. అట్లా దీన్ని మనకి బేసిక్ ప్లస్ డిఏ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది నాన్ ఫిక్స్డ్ అమౌంట్. అట్లా ఫిక్స్డ్ అమౌంట్ ఏమి ఉండదు. ఆ టైంలో షేర్ వాల్యూ ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎన్పిఎస్ సంబంధించి ఇది ఓపీఎస్ అండ్ ఎన్పిఎస్ సంబంధించిన డిఫరెన్స్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓపీఎస్ని సిక్కిం రాష్ట్రం ఫస్ట్ ఈశాన్య రాష్ట్రం ఆమోదించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పెన్షన్ సంబంధించి. నెక్స్ట్ చూస్తాం నాజుల్ ల్యాండ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. నాజుల్ ల్యాండ్ నాజుల్ ల్యాండ్ అనేది జనరల్గా మనము ఉత్తరాఖండ్లో మనకి ఇటీవల ఒక కొత్త పదం మనకు వార్తల్లో కనబడ్డది నాజుల్ ల్యాండ్ అనేది. ఈ నాజుల్ ల్యాండ్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా అంతకుముందు బ్రిటిష్ కాలంలో మనకి రాజుల పరిపాలన కూడా ఉండే. ఓకే, బ్రిటిష్ పరిపాలన కాలంలో అట్లా రాజులు అండ్ బ్రిటిషర్లు మనకి యుద్ధం జరిగినప్పుడు చాలా మట్టుకు ఏంటంటే బ్రిటిషర్లు మనకి రాజుల మీద యుద్ధం చేసి వీళ్ళు ఒక ప్రాంతాన్ని గెలుచుకున్నారు, వీళ్ళు ఓడిపోయిన్లు. అప్పుడు ల్యాండ్ అనేది ఏం చేస్తారు, బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్నారు. ఓకే, మన ఇండియాలో జరిగింది అంతా అదే కదా, వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్న తర్వాత దాన్ని అప్పటి వరకు వాళ్ళ ఆధీనంలో ఉన్న తర్వాత దాన్ని మనకి 1947లో భాగంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఆ బ్రిటిషర్లు వెళ్ళిపోయింది కదా, ఖాళీ చేసారు. ఈ యొక్క స్వాధీనం చేసుకున్న ఈ ల్యాండ్లు ఈ రాజుల పేరు మీద పూర్తిగా వాళ్ళు ఎలాంటి ఆధారాలు అనేటివి లేకుండా ఉండే అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషర్లు వెళ్ళిపోయారు, కానీ రాజులకు ఎలాంటి ఆధారాలు అనేవి లేవు, ఇవి మావే అని నిరూపించుకోవడానికి ఆధారాలు లేవు. అట్లాంటప్పుడు ఏం చేసిందంటే ఆ ల్యాండ్నే నాజుల్ ల్యాండ్గా గుర్తింపు చేసి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది స్వాధీనం చేసుకున్నాయి. ఆ స్టేట్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ నాజుల్ ల్యాండ్లో భాగంగా ఏం చేస్తుందంటే లేకుంటే ప్రజా ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా స్కూళ్ళు, కాలేజీలు, లేకుంటే హాస్పిటల్స్, ఈ విధంగా రకరకాల సంస్థల్ని కట్టి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించవచ్చు. ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా లీజు గుడించుకోవచ్చు, వేరే సంస్థలకు కూడా లీజుకి ఇచ్చుకోవచ్చు. ఈ లీజుకి ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో 5 years ఎంతో పెట్టుకున్నారు అనుకోండి అగ్రిమెంటు. ఆ 5 years తర్వాత కూడా మళ్ళీ లీజుకి ఇవ్వాలనేది ఏమి ఉండదు, అది అప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఇష్టం, ఇవ్వచ్చు లేకుంటే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అట్లా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఉత్తరాఖండ్లో మన భాగంగా ఈ నాజుల్ ల్యాండ్ అనేది మనకు వార్తల్లోకి వచ్చింది. నాజుల్ ల్యాండ్ అంటే ఏందో మనం చూసినాం. అక్కడ రాజులు బ్రిటిషర్లు పోరాడినప్పుడు బ్రిటిషర్లు స్వాధీనం చేసుకున్న ల్యాండే. ఆ ల్యాండ్ మనకి రాజులు అనేది ప్రూవ్ చేసుకోలేకపోయిండ్లు కాబట్టి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అనేది స్వాధీనం చేసుకొని ఇప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం కావచ్చు, లేకుంటే లీజ్కి ఇచ్చడం కోసం కావచ్చు యూజ్ చేస్తున్నారని చెప్పేసి ఆ నాజుల్ ల్యాండ్ అనే పదం మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వస్తే మనకి ఎఫ్సిఐ మూలధనం పెంపు ఎంత అంటే 1000 కోట్ల నుంచి 2100 కోట్లకి పెంపు జరిగింది. 1000 కోట్ల నుంచి 2100 కోట్లు పెంపు అయితే చేసి ఆల్మోస్ట్ 110% రెట్టింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్సిఐ మూలధనం క్యాపిటల్. రైట్, ఇది మనకి కరెంట్ అఫైర్స్. ఈ ఎఫ్సిఐ మనకు జిఎస్ చూస్తే ఎల్కే ఝా కమిటీ మేరకు సిఫార్సు మేరకు ఏర్పడుతుంది. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, 1964 యాక్ట్ ప్రకారం 1965లో ఏర్పాటు చేస్తారు ఎఫ్సిఐని. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1964 యాక్ట్ ప్రకారం 65లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మనకి నోడల్ ఏజెన్సీ మనకి కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎఫ్సిఐ సంబంధించి. మరి దీని విధి ఏంటంటే జనరల్గా ఎఫ్సిఐ ఏం చేస్తా అంటే మనకి రైతుల నుంచి ధాన్యాలు సేకరించి అది నిల్వ ఉంచుతుంది. సేకరించడం కావచ్చు, నిల్వ ఉంచడం కావచ్చు, బఫర్ నిల్వలు అని చెప్పేసి అంటాం. మనం ఆల్రెడీ అగ్రికల్చర్ పార్ట్లో డిస్కస్ చేసినాం దీన్ని ఎంఎస్పి గురించి. రైట్,
అదేవిధంగా పీడిఎస్ కోసం పంపిణీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం యూజ్ చేస్తుంది ఆ ఎఫ్సిఐ యొక్క నిలువల్ని, బఫర్ నిలువల్ని. ఇది మనకి ఎఫ్సిఐ 1000 కోట్ల నుంచి 2000 కోట్లకు పెంచడం జరిగింది. మూలధనాన్ని ఎఫ్సిఐ యొక్క క్యాపిటల్ అమౌంట్ని పెంచడం జరిగింది చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్సిఐ ఏంటో మనం ఒకసారి చూసినాం. అదేవిధంగా మనకి చెరుకు యొక్క ఎఫ్ఆర్పి 2024 గాను ఎంత అంటే 370 ఫర్ క్వింటల్ అయితే చేయడం జరిగింది. మనము ఎంఎస్పిలో భాగంగా ఆల్రెడీ చూసినాం. వ్యవసాయ ధరల విధానంలో భాగంగా మనకి 24 పంటలకి ఎంఎస్పి ఉంటుంది. ఓకే, ఒక పంటకి మనకు చెరుకుకి ఎఫ్ఆర్పి ఉంటుందని చెప్పేసి తెలుసు. 24 భాగంగా 14 ఖరీఫ్ ఉంటాయి, 10 రబీ ఉంటాయి. ఈ 14లో మనకు ఒక 7 ఆహార ధాన్యాలు, ఒక 5 మనకి పప్పు ధాన్యాలు, ఒక 8 ఏమో మనకి నూనె గింజలు, ఒక 4 ఏమో ఇతర పంటలు అని చెప్పేసి ఉంటుంది. దీంతో పాటు ప్లస్ ఒక ఎఫ్ఆర్పి అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు వ్యవసాయ ధరల విధానంలో భాగంగా ఎకనామీలో మనం చూసినాం. అయితే ఈ ఎఫ్ఆర్పి మనకి ఇప్పుడు చెరుకు ధర 370 ఫర్ క్వింటల్ అని చెప్పేసి ఉంది కదా. ఈ మరి ఈ ఎంఎస్పి కావచ్చు, ఎఫ్ఆర్పి కావచ్చు, ఫస్ట్ ఎవరు సిఫార్సు చేస్తారంటే ఓకే, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అని చెప్పేసి సిఫార్సు చేస్తే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మనకి ఆమోదించిన తర్వాత మనకి ఇది డిసైడ్ అవుతుంది. ఓకే, ఇదో అంశం. నెక్స్ట్ చూస్తే జూటు. ఓకే, మనకి ఈ జనుము కూడా ఇతర పంటల కిందకి వస్తుంది. ఆ జనుము కూడా మనకి ఇటీవల మనకి ఎంఎస్పి ప్రకటించడం జరిగింది. ఎంత అంటే 5335 పర్ క్వింటా. మనకి ఎంత పెరిగిందంటే లాస్ట్ దానికంటే 285 పెరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వ్యవసాయ ధరల విధానంలో భాగంగా అగ్రికల్చర్లో వస్తుంది. రైట్, ఇది మనకి చెరుకు ఎఫ్ఆర్పి, అదేవిధంగా జూట్ యొక్క ఎంఎస్పి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేమో 370 ఎఫ్ఆర్పి, 5335 అని చెప్పేసి జూట్కు సంబంధించి. నెక్స్ట్ మనకి ఎఫ్డిఐ వార్తల్లో ఉంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు. ఏందట అంటే అంతరిక్షంలో మనకి ఎఫ్డిఐ అనేది ఆమోదం పొందింది. ఎలాంటి అంశాల్లో అంటే మనకి ఈ గ్రహాలు ఉంటాయి. ఓకే, గ్రహాలు అంటున్నా. ఉపగ్రహాల్లో భాగంగా మనము ఫస్ట్ అంశం వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా. అందులో భాగంగా మనకి ఏమంటే శాటిలైట్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంటు. శాటిలైట్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్లో భాగంగా 74% ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే ఇక్కడ మనకి ఎఫ్డిఐలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్ అని చెప్పేసి, ఇంకోటి గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్పేసి. ఆటోమేటిక్ రూట్ అంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఆర్ఐ కంపెనీస్ కావచ్చు. ఇది మనకి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, దాన్ని మనం ఆటోమేటిక్ రూట్ అని చెప్పేసి అంటాం. అంటే మన ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎన్ఆర్ఐ కంపెనీస్ కావచ్చు, భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఆటోమేటిక్ రూట్ అంటాం. ఆ ఆటోమేటిక్ రూట్లో భాగంగా 70% అయితే ఆమోదం పొందింది. నెక్స్ట్ ఈ ఉపగ్రహాల యొక్క మనకి విడి భాగాలు ఉంటాయి కదా, పార్ట్స్. ఓకే, అంటే శాటిలైట్ పార్ట్స్కి సంబంధించి ప్రొడక్షన్లో భాగంగా శాటిలైట్ పార్ట్స్ యొక్క ప్రొడక్షన్లో భాగంగా 100% ఆటోమేటిక్ రూటు అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో అయితే 74% మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు అంతరిక్షంలో ఎఫ్డిఐ భాగంగా. ఇంకొకటి చూస్తే మనకి రాకెట్ లేదా రాకెట్ విడి భాగాలు, లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, రాకెట్ లేదా రాకెట్ విడి భాగాలు, అట్లా లాంచ్ వెహికల్. ఓకే, ఈ లాంచ్ వెహికల్స్ మనకి ప్లస్ కాంపోనెంట్స్. దీంట్లో మనకి ఎంత అంటే 49% ఆటోమేటిక్ రూట్. రైట్, 49% మనకి ఆమోదం అయితే పొందింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతరిక్షంలో మనకి ఎలాంటి అంటే ఉపగ్రహాల యొక్క విడిభాగాలు, రాకెట్ల భాగంగా మనకి శాటిలైట్ ప్రొడక్షన్లో ఏమో 70% ఉన్నది. అదేవిధంగా శాటిలైట్ పార్ట్స్కి సంబంధించి ప్రొడక్షన్లో భాగంగా 100% ఆటోమేటిక్ రూట్ ఉన్నది. అదేవిధంగా మనకి రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ఏమో మనకి 49% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎఫ్డిఐ సంబంధించి. నెక్స్ట్ చూస్తే మనకి 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకి WTOకి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇది మనకు ఫారెన్ ట్రేడ్లో భాగంగా వస్తుంది. 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అబుదాబిలో జరిగింది, మనకు దుబాయ్. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, 12th జరిగింది, 13th జరిగింది, 14th జరగబోతుంది. ఇది దుబాయ్ అయితే ఇది క్యామరూన్ అని చెప్పేసి 2026లో, ఇది జెనీవా. ఇవి అంశాలు.
ఇవి 2022లో, 2024లో, 2026లో. అంటే జెడ్పీటీఓ మనకి 13th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది, ఈ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి మనకి జరుపుకుంటాం. రైట్, మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అనేది డబ్ల్యూకి సంబంధించి 13th జరిగింది. ఎక్కడ అంటే అబుదాబి. ఇక్కడ అధ్యక్షత వహించారు ఎవరంటే మనకి పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. థానీ బిన్ అహ్మద్ అల్జియా. థానీ బిన్ అహ్మద్ అల్జియోది పేరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షత వహించిన వాళ్ళు. రైట్, మనం ఏం చూస్తున్నాం, 13th మినిస్టర్ కాన్ఫరెన్స్ అనేది అబుదాబిలో జరిగింది. అధ్యక్షత వహించింది థానీ బిన్ అహ్మద్ అల్జియోది. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది మనకి. 12th అయితే జెనీవాలో జరిగింది, 13th అయితే మనకి అబుదాబిలో జరిగింది. మనకి 14th నెక్స్ట్ జరగబోయింది 2026లో భాగంగా, అక్కడ క్యామరూన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మనకి అంశాలు వచ్చేసి మనకి ఏమున్నాయి, అవుట్కమ్స్ ఏముంటాయి అంటే మనకి ఒక 2 కొత్త దేశాలు చేరినాయి. ఆ 2 కొత్త దేశాలతో భాగంగా 166 కంట్రీస్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్గా ఉన్నాయి. కొత్త దేశాలు వచ్చేసి ఒకటి కొమరస్ అని చెప్పేసి, రెండోది మనకు తైమూర్ లెస్బే అని చెప్పేసి, తైమూర్ లెస్బే. ఇవి 2 కొత్త దేశాలు ఆడైనాయి. ఇది ఒక అవుట్కమ్. రెండోది చూస్తే మనము ఈ కామర్స్ టారిఫ్ మ్యారిటేషన్కి 2 సంవత్సరాల పొడిగింపు అనేది, అంటే ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ కామర్స్ మీద, ఈ ఆన్లైన్ ట్రేడింగ్ మీద మనకి టారిఫ్ సుంకాల విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనకి ఇంకా 2 ఇయర్స్ మాత్రం పొడిగించడం జరిగింది. ఈ టారిఫ్ మారిటోరియం మీద ఇంకా 2 ఇయర్స్ పొడిగించడం జరిగింది. అయితే జనరల్గా ఫస్ట్ మనకి ఈ ఇండియా అనేది, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా అనేది మనకి ఫస్ట్ ప్రారంభ వ్యతిరేక దేశాలు, కానీ ఆటోమేటిక్గా తర్వాత ఆమోదం పొందుతాయి. ఓకే, ఇది అంశం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి ఏవైతే ఉందో, ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి మనకి సమస్యకి పరిష్కారం అయితే కనుగొని లేదట ఈ 13th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒకటి ఫెయిల్యూర్ అని సంబంధించి. రైట్, ఇంకొకటి ఉంటుంది మనకి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అని చెప్పేసి, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇది మనకు మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2లో రావడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే ఒకటి గ్రీన్ బాక్స్ అని చెప్పేసి, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్లో భాగంగా సబ్సిడీస్ ఉంటాయి మనకు. అంటే గవర్నమెంట్ మనకు ఇతర దేశస్తులు కావచ్చు, మన దేశస్తులు కావచ్చు, గవర్నమెంట్ మనకి అగ్రికల్చర్ దాంట్లో భాగంగా సబ్సిడీ అనేది కల్పిస్తుంది. ఆ సబ్సిడీలో భాగంగా మనకు గ్రీన్ బాక్స్ అనేది, బ్లూ బాక్స్ అని, అంబర్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్, బ్లూ బాక్స్. రైట్, ఇక్కడ మనం గ్రీన్ బాక్స్, అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ అంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో, గ్రీన్ లైట్ అని చెప్పేసి, రెడ్ లైట్ అని చెప్పేసి, ఆరెంజ్ లైట్ అంటే అంబర్ లైట్ అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకుంటే మనం చూడాల్సింది, గ్రీన్ లైట్ అంటే మనకి వెహికల్స్ ఆగవు, సాఫ్ట్గా వెళ్ళిపోతాయి. అంటే మనం ఇక్కడ ఎఫెక్ట్ ఆన్ అంటే ఎలాంటి మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు, నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్ అంటే వ్యాపారం మీద ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎఫెక్ట్ అయితే ఉండదు. నో డిస్టర్బెన్స్ కూడా ఉండదు గ్రీన్ బాక్స్ ద్వారా. ఎందుకు ఉండదు అంటే మనము సబ్సిడీస్ కలిగించవచ్చు. ఎట్లా అంటే లిమిట్ లేదు, నో లిమిట్. ఎట్లా మరి నో లిమిట్ అంటే మనము ఈ సబ్సిడీలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి రీసెర్చ్ మీద కావచ్చు, లేదు దానికి సంబంధించి అంటే పరిశోధన మీద కావచ్చు, లేకుంటే ట్రేడింగ్ మీద కావచ్చు, అదేవిధంగా ఇన్సూరెన్స్ మీద కావచ్చు. నో లిమిట్ లేకుండా సబ్సిడీస్ కలిగించవచ్చు. అంటే అగ్రికల్చర్ సంబంధించిన పంటల మీద కావచ్చు, దానికి సంబంధించిన అంశాల మీద కావచ్చు ఎంతైనా రీసెర్చ్ చేయొచ్చు, దానికి సబ్సిడీస్ ఎంతైనా ఇవ్వచ్చు, నో లిమిట్. లేదు వ్యాపారం, ఈ అగ్రికల్చర్ సంబంధించిన ట్రేడింగ్ ఏదైతే ఉందో ఎంతైనా మనం వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి లిమిట్స్ లేవు, సబ్సిడీస్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్, మన పంటలకు సంబంధించి ఏవైతే పంటలు చెడిపోయినప్పుడు, లేకుంటే పంట పండనప్పుడు కూడా నష్టపరిహారం అనేది సబ్సిడీగా ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. దాంతో ఈ ట్రేడ్ అనేది ఎఫెక్ట్ కాదు. ఇదే మనకు బ్లూ బాక్స్ చెప్తుంది, గ్రీన్ బాక్స్ చెప్తుంది. ఓకే, గ్రీన్ ద్వారా ఎలాంటి నో ఎఫెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ బాక్స్. రెండోది ఇక్కడ మనం అంశం రెండోది మనకి అంబర్ బాక్స్ అనేది జనరల్గా ఎఫెక్ట్ అనేది అవుతుంది, ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే అంబర్ బాక్స్లో భాగంగా మనము ఆ సబ్సిడీసు మనకి లిమిట్స్ అయితే ఉంటాయి, సబ్సిడీ లిమిట్ ఉంటుంది. ఎందుకు లిమిట్ ఉండాలంటే
ఇప్పుడు మనము అగ్రికల్చర్ సంబంధించి ఫ్రీ ఎరువులు కావచ్చు, ఫ్రీ విత్తనాలు కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఫ్రీ వాటర్ కావచ్చు, ఇట్లా అన్ని సబ్సిడీలు ఫ్రీగా ఇచ్చినప్పుడు మనకి దానికి ధర అనేది వానికి రైతులకు ఎంత తక్కువకి అమ్ముకున్నా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, తక్కువకి అమ్ముకుంటారు. ఎందుకంటే అన్ని సబ్సిడీస్ మనం ఫ్రీగా ఇచ్చేసినాం. ఇట్లా ఒక వస్తువుని మనం ఒక పంటను లేదా ఒక వస్తువుని మనం తక్కువ మొత్తంలో అమ్ముకోవడం, అంటే తక్కువ ఎంఎస్పికి అమ్ముకోవడం, తక్కువ ధరకి అమ్ముకోవడం వల్ల ఇతర దేశస్తులు అదే పంటను లేదా అదే వస్తువును ఎక్కువ మొత్తంలో లేదా ఎక్కువ ధర కాస్ట్కు పెట్టేసి వాళ్ళు పండించారు, వాళ్ళు తయారు చేశారు అనుకోండి. అలాంటప్పుడు మన దానికి వాళ్ళ దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే మనం తక్కువ ధరకే అమ్ముకోవడం జరగడం వల్ల మన ప్రోడక్ట్ని వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది ఇతర దేశస్తులు. కానీ ఇంకో పక్క దేశం మనకి ఎక్కువ అదే పంటను లేదా అదే వస్తువును ఎక్కువ ధరకి పెట్టి దాన్ని ప్రొడక్ట్ చేసిండు. అలాంటప్పుడు దాన్ని వాళ్ళది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వస్తువు అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్లా ట్రేడ్ మీద ఎఫెక్ట్ జరిగింది కాబట్టి లిమిట్ అనేది ఉండాలి అంబర్ బాక్స్లో భాగంగా. లిమిట్ కూడా ఎట్లా ఉండాలంటే 5% అయితే మనకి డెవలప్డ్ కంట్రీస్కి ఉండాలి. ఎక్కడ అంటే మనకి 5% వాల్యూ, 10% అయితే మనకి డెవలపింగ్ కంట్రీస్కి మనకి లిమిట్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇది లిమిట్ పెడుతుంది. దేని విషయంలో అంటే సబ్సిడీ విషయంలో లిమిట్ ఉంటుంది, సబ్సిడీ విషయంలో లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనము బ్లూ బాక్స్, నథింగ్ బట్ అంబర్ బాక్స్ సేమే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రొడక్షన్ మీద లిమిట్ ఉంటుంది. ప్రొడక్షన్ లిమిట్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడనేమో సబ్సిడీల మీద లిమిట్ పెట్టేసినాము అంబర్ బాక్స్లో, బ్లూ బాక్స్లో మాత్రం ఓన్లీ ప్రొడక్షన్ మీద లిమిట్, లెస్ ఎఫెక్ట్, తక్కువ ఎఫెక్ట్ అయితే దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు బ్లూ బాక్స్ అనేది. ఓకే, బ్లూ బాక్స్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మనకి అంబర్ బాక్స్కి బ్లూ బాక్స్కి డిఫరెంట్ ఏంటంటే ప్రొడక్షన్ లిమిట్ ఒకటే డిఫరెంట్, అది సబ్సిడీ లిమిట్ ఉంటుంది. మనకు రీసెంట్గా మనకి ఎంపీఎస్ గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. లెంత్గా, వెరీ లెంత్గా ఉన్నది పేపర్ మొత్తం, ఒక క్వశ్చన్ ఉన్నది. ఇది మనం ఏం చూసినామంటే 13th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అబుదాబి, ఇది 13th, 14th కామరూన్లో 2026లో భాగంగా. రైట్, అల్జియోది అని చెప్పేసి మనకి అధ్యక్షత వహించడం జరిగింది. రైట్, అయితే దీంట్లో భాగంగానే మనకు ఈ ఒక 2 గ్రూపులు ఏర్పడ్డాయి. అది మనకు 33 అని చెప్పేసి, G33 అని చెప్పేసి, కెయిన్స్ గ్రూప్ అని చెప్పేసి. రైట్, ఈ G33 అని చెప్పేసి మనకి ఏంటంటే వ్యవసాయ వాణిజ్య చర్చల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు మనకి ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. అంటే డెవలపింగ్ కంట్రీస్కి ప్రత్యేక మినహాయింపులో భాగంగా ఈ G33 అనే ఒక కూటమి ఏర్పడ్డది. ఇది మనకి ఎప్పుడు ఏర్పడ్డది అంటే 2023 మనకి కాన్కున్ సమావేశంలో భాగంగా ఈ G33 గ్రూప్ అనేది ఏర్పడ్డది. ఇది 48 కంట్రీస్ ఉంటాడు దీనిలో. ఇంకొకటి కాయిన్ గ్రూపు, ఇది ఏంటంటే మనకు 20 దేశాల కూటమి, 20 దేశాల కూటమి. నెక్స్ట్ వ్యవసాయ ఎగుమతి దేశాల కూటమి, ఇది వ్యవసాయ ఎగుమతి దేశాల కూటమి. ఇందులో ఇండియా లేదు, దీంట్లో ఇండియా ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇటీవల మనకి ఈ ఉల్లి మీద నిషేధం అయితే విధించారు. ఇంకో అంశం చూస్తే ఉల్లి ఎగుమతుల మీద నిషేధం ఉంది. అది మళ్ళీ పొడిగింపు అనేది జరిగింది. ఏది అంటే DGFT, డైరెక్టరేట్ జనరల్ ఫారెన్ ట్రేడ్ అనేది నిషేధం మళ్ళీ ఉత్తర్వులు వచ్చేంత వరకు నిషేధం పొడిగింపు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకు దేశీయంగా నిల్వలు పెంచుకోవడం కోసం, అదేవిధంగా ధరల స్థిరీకరణ కోసం అయితే దీన్ని పొడిగించడం జరిగింది. రైట్, ఓకే, మనకి ఇది ఫారెన్ ట్రేడ్ సంబంధించి ఇప్పటి వరకు చూసినాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి మనకి ఆల్రెడీ ఎకనామీలో ఉంటుంది. దీనికి సంబంధించి మనము రిపోర్ట్ అయితే వచ్చింది మనకు HDI 2024 సంబంధించి. 24 అంటే 23 and 24 అనొచ్చు దీన్ని, ఎందుకంటే 2021 and 22ను ప్రాతిపాదిక తీసుకొని మనకి HDI రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్, HDI రిపోర్ట్ని ఎవరు ఇస్తారంటే మనకు UNDP ఇస్తుంది, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్. రైట్, అయితే దీన్ని థీమ్ ఏం తీసుకున్నారంటే బ్రేకింగ్ ద గ్రిడ్ బ్లాక్ అని చెప్పేసి, బ్రేకింగ్ ద గ్రిడ్ బ్లాక్. బ్రేకింగ్ ద గ్రిడ్ బ్లాక్ అంటే రీఇమేజింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్. రీఇమేజింగ్ కోఆపరేటివ్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి
ఇది థీమ్ మనకి యుఎన్డిపి విడుదల చేసింది. బ్రేకింగ్ ద గ్రిడ్ బ్లాక్, రీ ఇమేజింగ్ ద కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేసి చేయడం జరిగింది. హెచ్డిఐ వాల్యూ మనకి హెచ్డిఐ వాల్యూ అనేది గ్లోబల్గా చూస్తే రెండవసారి తగ్గింది. ఎంత హెచ్డిఐ వాల్యూ అంటే 0.739. ఇది గ్లోబల్ అండి. ఓకే, గ్లోబల్ది 0.739. మనకి ఈ హెచ్డిఐలో భాగంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా ఫస్ట్ టాప్ కంట్రీస్ ఏవంటే మనకి స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, ఇవి టాప్ 3 కంట్రీస్. మరి లాస్ట్ కంట్రీస్ ఏమున్నాయంటే సోమాలియా, దక్షిణ సుడాన్, సెంట్రల్ ఆఫ్రికన్. ఇది 193 కదా కంప్లీట్గా, 193. సోమాలియా 192 వచ్చేసి దక్షిణ సుడాన్, 191 వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి. ఇవి టాప్ కంట్రీస్, ఇవి లాస్ట్ కంట్రీస్. మన ఇండియా పొజిషన్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఇండియా వచ్చేసి 134, 193 గాను 134 ఇది. దీని హెచ్డిఐ వాల్యూ చూసుకుంటే 0.644, 0.644 ఇది వాల్యూ, హెచ్డిఐ వాల్యూ పాయింట్స్ అనమాట. ఇది వాల్యూగా చెప్తాం. మనకు నంబర్ వచ్చేసి 134 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని పాయింట్లను బట్టి డివైడ్ చేస్తారు దేశాలను. ఆ పాయింట్లను బట్టి చూసుకుంటే ఓకే చూద్దాం. ఇండియా చూసిన తర్వాత ఫస్ట్ మనం పాయింట్లు చూద్దాం. అట్లా 69 దేశాలు, 49 దేశాలు, 41 దేశాలు, 34 దేశాలు. ఏంటి ఈ దేశాలు అంటే 69 దేశాలు అనేది మనకి వెరీ హైలో ఉన్నాయి. వెరీ హైలో ఉన్నాయి. వెరీ హై అనేది ఎట్లా వస్తుందంటే 0.800 కంటే ఎక్కువ ఉంటాయి పాయింట్లు, వెరీ హై. ఇంకొకటి చూస్తే హై ఎట్లా వస్తుందంటే 0.700 నుంచి 0.799 వరకు ఇది. అదేవిధంగా మీడియం చూస్తే 7.600 నుంచి 0.699 వరకు. సారీ, ఇది 500. ఓకే, 500 నుంచి 699 వరకు. ఇది లో చూస్తే 0. మనకి 550 నుంచి మనకి బిలో. అయితే ఇప్పుడు మనము 0.44 అని చెప్పేసి అన్నాం కదా. ఎక్కడ ఉంది మన ఇండియా అంటే మీడియంలో ఉంది. ఓకే, మనం గుర్తుపెట్టుకుంది మీడియం గ్రూప్లో ఉంది. 41 కంట్రీలో భాగంగా హైలో ఉన్నాయి 69, 49లో హై ఉన్నాయి, వెరీ హైలో ఉన్నాయి. వెరీ హై 69, హై ఏమో 49, మీడియం ఏమో 41, 34 ఏమో లో. అంటే పాయింట్లను బట్టి మనము డివైడ్ చేసినాం కదా ఇట్లా. అయితే మరి గ్లోబల్ ఎంత ఉందంటే హైలో ఉంటుంది. ఎందుకు 0.739 కదా, 0.739 అనేది హై. రెండు కంపారిజన్ చేసి చూసుకోవాలి. గ్లోబల్దేమో హైలో ఉంది, ఇండియాదేమో మీడియంలో ఉంది. ఇది మనకి 134 అనేది స్థానము ఈ ఇయర్ సంబంధించి. రైట్. ఓకే, అట్లే మనకి హెచ్డిఐ సూచిలో భాగంగా మెరుగుదల చూసిన మనకి దీంట్లో మనకు కొన్ని అంశాలు ఉంటాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని చెప్పేసి ఇది మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇది హెచ్డిఐ అనేది. ఎందుకంటే మనకు ఆల్రెడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఇండిసెస్ ఉంటుంది. ఇండిసెస్లో భాగంగా మనం హెచ్డిఐ అని చెప్పేసి ఉంటుంది అంశం. రైట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మనకు 67.7గా ఉంది. ఇంతకుముందు అయితే 67.2గా ఉంది లాస్ట్ది. ఇప్పుడు మనకి 67.6 ఉంది. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ సంబంధించి మళ్ళీ దీంట్లో 2 ఉంటాయి మనకి అంశాలు. అదొకటి ఎక్స్పెక్టెడ్ ఇయర్ స్కూలింగ్ అని చెప్పేసి, ఎక్స్పెక్టెడ్ మీన్ ఇయర్ స్కూలింగ్ అని చెప్పేసి. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఇయర్ స్కూలింగ్ వచ్చేసి 12.6 ఉంటే మీన్స్ ఇయర్ స్కూలింగ్ అని చెప్పి 6.57గా ఉండడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే మనకు ఓకే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా మనకి చూస్తే ఎన్ని డాలర్లు అంటే 6951. ఇది ప్రజెంట్. ఇంతకుముందు అయితే 6542 ఉండే, $6542 ఉంటాయి. అంటే పెరిగింది మనకి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకి $6951. అంతకుముందు అయితే $6542. ఇది మనం కంపారిజన్ 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి అంశం ఏముంటుందంటే
జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఉంటుంది. మన ఇండియా వచ్చేసి 108th ర్యాంక్, 166 దేశాలకు గాను. మరి పాయింట్స్ ప్రకారం చూసుకుంటే మనము ఒక లాస్ట్ మనకి 122 ఉండే, రైట్, 122 ఉండే మనకి ఇంతకుముందు 122 ఉండే, ఇప్పుడు మనకి 108 అని చెప్పేసి GII జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి, రైట్. ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో బాగా మనం ఏం చూస్తాం అంటే రీప్రొడక్ట్ హెల్త్ అని చెప్పేసి, అదేవిధంగా ఎంపవర్మెంట్ గురించి, లేబర్ మార్కెట్ కూడా, అంటే ఈ మేల్ కానీ ఫీమేల్ కానీ లేబర్ కార్మికు సంబంధించిన ఎంత ఉంది పర్సెంట్ అని చెప్పేసి చూస్తే 47.8 అని చెప్పేసి 47.8 ఇది లేబర్ మార్కెట్ సంబంధించి. ఈ GIIలో మనకి టాప్ ఏవి ఉన్నాయంటే GIIలో ఫస్ట్ డెన్మార్క్, రెండోది నార్వే, మూడోది స్వీడన్. అయితే యాక్చువల్గా ఈ HI రిపోర్ట్ని మనం కంప్లీట్గా ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఎందుకంటే కరెంట్ ఎకనామీలో ఎట్ ద సేమ్ టైం మనకి కంటెంట్లో కూడా ఇది యూజ్ అవుతుంది HDI అనేది. ఓకే, ఇది మనకు HI సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఈ GI అనేది మనకు గ్లోబల్ సగటు కన్నా, అదేవిధంగా దక్షిణాసియా దేశాల సగటు కన్నా ఎక్కువ ఉందట GII. మనం 108కి వచ్చినాం ప్లేస్, మనకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంతకుముందు 122లో ఉండే, ఇప్పుడు మనం 108లోకి వచ్చినాం, మెరుగుపడ్డాం. సో ఇది మనకి HDIకి సంబంధించి మనది 0.644 అనేది పాయింట్స్ అయితే, 134 అనేది మన ప్లేస్. ఓకే, వరల్డ్ అయితే గ్లోబల్ అయితే 0.739 అని చెప్పేసి పాయింట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే అంతకుముందు కంటే రెండోసారి కూడా తగ్గింది అని చెప్పేసి గ్లోబల్ది తగ్గింది. ఓకే, ఇండియాది అయితే మనకి 134 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇయర్. ఓకే, ఇది కంప్లీట్గా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇది మనకు ఎకనామీ ఏవైతే టాపిక్ వైజ్గా మనం కరెంట్ ఇష్యూ చూసినాం, కరెంట్ ఎకనామీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించి ఇవి అంశాలు. ఆల్మోస్ట్ నేను ఏ ఒక్క అంశాన్ని కూడా స్కిప్ చేయలేదు. ప్రతి అంశాన్ని కూడా ఈ 3 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నా అన్ని కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇంక ఇట్లా మనకి నెక్స్ట్ క్లాస్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, జాగ్రఫీ కూడా ఉంటుంది. వాటి తర్వాత మిగతా అంశాలను బట్టి దేనికి ప్రియారిటీ ఇవ్వాలో మనం చూద్దాం. ఓకే, రైట్. ఇది మనకి కంప్లీట్గా 3 months కరెంట్ ఎకానమీ అని చెప్పేసి మీరు చూసుకోండి. ఈ PDF నేను గ్రూప్లో పోస్ట్ చేస్తే, ఇది కూడా నేను ఏంటంటే సబ్జెక్ట్ ఇట్లా ఆర్డర్గానే రాసిన, ఏదైతే ఆర్డర్ రాసినో అదే ఆర్డర్లో మనం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.